గుప్తా ఎంపైర్ అనమాట. వీళ్ళు అసలు ఎలా వచ్చారంటే కుషాద్ లెవెల్ ఇన్స్టెబిలిటీ అయిపోవడం వల్ల వాళ్ళకి ఛాన్స్ వచ్చిందనమాట రైజ్ అవ్వడానికి. తర్వాత ఏంటంటే సోర్సెస్ వీళ్ళ గురించి చెప్పడానికి ఏంటంటే ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి, కాయిన్స్ ఉన్నాయి, ఆర్కియలాజికల్ ఫైండింగ్స్ ఉన్నాయి, కాంటెంపరీ లిటరేచర్ ఉన్నాయి, ఫారెన్ అకౌంట్స్ ఉన్నాయి అనమాట. ఫారెన్ అకౌంట్స్లో ఫాహియాన్ అనేవాడు వాటి రాసినవి ఉన్నాయన్నమాట. గుప్తా కింగ్స్ అండ్ దేర్ కంట్రిబ్యూషన్స్ చూస్తే కనుక శ్రీగుప్తా ఉన్నాడు. శ్రీగుప్తా ఏంటంటే అతను ఫౌండర్ అనమాట గుప్తా డైనాసిటీకి. అండ్ టుక్ ద టైటిల్ ఏం టైటిల్ తీసుకున్నాడు అంటే మహారాజా అనే టైటిల్ తీసుకున్నాడు. ఘటోజ్ కచా అనమాట. ఘటోజ్ కచా అతను ఏంటంటే శ్రీగుప్తా ఒక కొడుకు అనమాట. ఇతను ఏం టైటిల్ మహారాజా అనే టైటిలే తీసుకున్నాడు అనమాట. చంద్రగుప్తా 1 అనమాట. ఇతను గ్రేట్ రోలర్, ఎందుకంటే ఒక గుప్తా ఎరా అనేది తీసుకొచ్చాడు అనమాట. ఘటోజ్ కచా ఇతను మహారాజాది రాజా అని తీసుకున్నాడు, కింగ్స్ ఆఫ్ కింగ్స్ అని. ఫౌండెడ్ గుప్తా ఎరా, మ్యారీడ్ కుమారదేవితో మ్యారేజ్ చేసుకుని లిచ్చావి ప్రిన్సెస్తో స్ట్రెంథనింగ్ ద అలయన్సెస్ అనమాట. వాళ్ళతో స్ట్రెంథన్ చేసుకున్నాడు. ఇష్యూడ్ జాయింట్ కాయిన్స్ విత్ హిస్ క్వీన్ అనమాట. వాళ్ళ ఆవిడతో ఇతను కలిసి కాయిన్స్ తీసుకొచ్చాడు అనమాట. ఎక్స్పాండెడ్ ఎంపైర్ టు యూపీ, బెంగాల్, బీహార్ అనమాట. ఎంపైర్ అనేది యూపీ, బెంగాల్, బీహార్ ఎక్స్పాండ్ చేశాడు అనమాట. ఫస్ట్ గ్రేట్ కింగ్ ఆఫ్ ద గుప్తా ఎంపైర్ అనమాట. తర్వాత వచ్చినోడు సముద్రగుప్తా అనమాట. ఇతను 330 ఆ టైంలో వచ్చాడు. తర్వాత 375 వరకు ఉన్నాడు అనమాట. అంటే 330 నుంచి 375 అంటే ఒక 40 years. ఇతను ఏంటంటే చంద్రగుప్త 1కి కొడుకు అనమాట అండ్ సక్సెసరు. ఇతను ఏంటంటే చాలా అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ పాలసీ అనమాట త్రూ వార్స్. ఇతని టైటిల్స్ ఏంటంటే కవి రాజా అనే టైటిల్ ఒకటి, నెపోలియన్ ఆఫ్ ఇండియా అనమాట. ఇతని యొక్క స్పీడ్ చూసి ఆక్యుపై చేయడం చూసి నెపోలియన్ ఆఫ్ ఇండియా అన్నారు. అప్రతి రాధా అని కూడా అంటారు ఇతన్ని. ఇన్విజిబుల్ అనమాట. వ్యగ్ర పరాక్రమ అనమాట. బ్రేవ్ యాజ్ ఎ టైగర్ అనమాట. వ్యగ్ర పరాక్రమ అంటారు. కాంక్వెస్ట్స్ కేటగరైజ్డ్ ఇంటూ 5 గ్రూప్స్ అనమాట. ఎలాగా ఈయన కాంక్వెస్ట్ అన్ని ఒక 5 గ్రూప్స్ కింద చేశారనమాట. అదేంటంటే గ్రూప్ ఏ అంటే గంగా, యమున, డోబ్ని 9 నాగా రోలర్స్ని అదొక గ్రూపు, వాళ్ళని ఆక్యుపై చేసుకోవడము. ఇంకా ఏంటంటే గ్రూప్ బి అనమాట. గ్రూప్ బి ఏంటంటే ఈస్టర్న్ హిమాలయస్ ఉన్నాయి కదా, ఆ ఈస్టర్న్ హిమాలయస్లో స్టేట్స్ని ఆక్యుపై చేసుకోవడం. నేపాల్, అస్సాము, బెంగాల్, పంజాబ్, ఇదనమాట ఈస్టర్న్ హిమాలయ ఫ్రాంటియర్స్ అనమాట ఇది. తర్వాత వచ్చి గ్రూప్ సి అనమాట. గ్రూప్ సి ఏంటి? ఫారెస్ట్ కింగ్డమ్స్ అనమాట. వింధ్య అనమాట. వింధ్య సంబంధించి ఫారెస్ట్ కింగ్డమ్స్ ఇది ఈ వింధ్య అనమాట. ఇదే అటవిక రాజ్యాస్ అంటారు వీళ్ళని. అటవిక రాజ్యాస్ అంటారనమాట. దిస్ రీజన్ ఈ రీజన్ వల్ల అతను సౌత్కి మూవ్ అవ్వడానికి ఛాన్స్ దొరికిందనమాట. గ్రూప్ డి అనమాట. గ్రూప్ డి ఏంటి? 12 రోలర్స్ అయితే ఈస్టర్న్ డెక్కన్ అయిన 12 రోలర్స్ అండ్ సౌత్ ఇండియా అనమాట. సౌత్ ఇండియా టిల్ కాంచీ వరకు అనమాట. తమిళనాడు. పల్వాస్ యాక్సెప్టెడ్ సుజర్నిటీ అనమాట. పల్వాస్ అనేవాళ్ళు అతని యొక్క పరిధిలోనే చేస్తామని ఒప్పేసుకున్నారనమాట. యాక్సెప్టెడ్ గుప్తారుగులు. వీరసేన కమాండర్ ఆఫ్ ద సముద్రగుప్త అడాప్టెడ్ ద పాలసీ. ఏమి అడాప్ట్ చేసుకున్నాడంటే ఈ వీరసేన అనే కమాండర్ ఈ పాలసీ ఆఫ్ పొలిటికల్ కన్సిలేషన్ అనమాట. అంటే ఒప్పుకుంటే కలిపేసుకోవడం అనమాట. ఇంకా డ్యూరింగ్ హిస్ సదర్న్ క్యాంపెయిన్ అనమాట. గ్రూప్ ఈ అనమాట. షకాస్ అనమాట. వెస్ట్రన్ ఇండియా. ఎల్ఎన్టీ గ్రూప్ ఈ అనేది షకాస్ వెస్ట్రన్ ఇండియా అండ్ కుషానాస్ ఆఫ్ఘనిస్తాన్ అనమాట. వీళ్ళు
అంటే ఒకటి ఏ నుంచి వచ్చారు ఈ వరకు ABCDE 5 అనమాట. గంగా యమున డోబ్ ఒకటి, నాగా రోలర్స్, తర్వాత ఈస్టర్న్ హిమాలయాస్, తర్వాత ఏమో ఫారెస్ట్ కింగ్డమ్స్ ఆఫ్ ఇండియా, ఈస్టర్న్ డెక్కన్ సౌత్ ఇండియా అనమాట. షకాస్ ఆఫ్ ఇది అంటే వెస్ట్లో షకాస్, కుషానాస్ అని చెప్పాడు. ఈస్ట్లో ఏమో వీళ్ళు ఇటు నేపాల్, అస్సాం ఇవి చెప్పాడు. అక్కడ పైర్నాల దగ్గర ఉన్న గంగా యమున నార్త్లో చెప్పాడు. సౌత్లో ఈస్ట్ సౌత్ ఒకటి ఏం చెప్పాడంటే 12 రోలర్స్ ప్లస్ పల్లవ సౌత్ ఇండియా అనమాట. తర్వాత వచ్చి వింధ్యా కింగ్డమ్, ఫారెస్ట్ కింగ్డమ్స్ అవన్నీ చెప్పాడు. ఇదనమాట చైనీస్ సోర్సెస్. మేఘవర్మన్ అనమాట, శ్రీలంక. ఇదేంటి మేఘవర్మన్ శ్రీలంక sought permission to సముద్రగుప్త టు బిల్డ్ ఈ మేఘవర్మన్ అనే అతను ఇతను అడిగాడు అనమాట, మేము ఇలాగ బుద్ధిస్ట్ టెంపుల్స్ బోధ్గయాలో కట్టుకుంటాము, కొంచెం మాకు ల్యాండ్ ఇవ్వండి అని. అది ఒప్పుకున్నాడు అనమాట. మేఘవర్మన్ అనే శ్రీలంక అనేవాడు అడిగాడు. ఇది చైనీస్ సోర్సెస్లో మెన్షన్ చేస్తుంది అనమాట. కాయిన్స్ ఏమైనా ఇష్యూడ్ చేసి ఉన్నాయన్నమాట. గోల్డ్ కాయిన్స్ విత్ అశ్వమేధ హార్స్ సాక్రిఫైస్ అనమాట. లెజెండ్ గోల్డ్ కాయిన్స్ అనమాట. విత్ లెజెండ్ రిజిస్టర్ ఆఫ్ అశ్వమేధ అండ్ ఇమేజెస్ ఆఫ్ లైక్ ప్లేయింగ్ వీణా అండ్ కిల్లర్ ఆఫ్ లైన్ అనమాట. ఒకటి ప్లేయింగ్ వీణా అండ్ కిల్లర్ ఆఫ్ లైన్, ఒకటేమో అశ్వమేధ అనమాట. అశ్వమేధ చేస్తున్నట్టు హార్స్ సాక్రిఫైస్ లెజెండ్ అనమాట. తర్వాత ప్రయాగ ప్రశస్తి ఇన్స్క్రిప్షన్ అనమాట. అలహాబాద్ పిల్లర్ అనమాట. దేంటి రిటర్న్ ఇన్ సాంస్క్రిట్, చంపు కావ్య, ప్రోస్ ప్లస్ పొయిటరీ అనమాట. బై హిస్ కోర్ట్ పోయిట్ హరిసేన్ అనమాట. హరిసేన్ రాశాడు. ఏంటి ప్రయాగ ప్రశస్తి అనేది హరిసేన్ రాశాడు. ప్యాటర్న్ ఆఫ్ బుద్ధిస్ట్ స్కాలర్ వాసుబంధు. బుద్ధిస్ట్ స్కాలర్ ఎవరు ఉన్నారు వీళ్ళు దాంట్లో? వాసుబంధు అనేవాడు ఉన్నాడు అనమాట. వాసుబంధు అనేవాడు ఉన్నాడు. అండ్ ఫస్ట్ టేక్ టైటిల్ ఆఫ్ భాగవత అనమాట. భాగవత ఇదనమాట. ఫస్ట్ టైటిల్ ఏం తీసుకున్నాడంటే భాగవత అని టైటిల్ తీసుకున్నాడు అనమాట. వాసుబంధు అండ్ ఫస్ట్ టేక్ టైటిల్ ఆఫ్ భాగవత అనమాట. భాగవత అని తీసుకున్నాడు అనమాట. ఇది చంద్రగుప్త 2 అనమాట. అకార్డింగ్ టు ప్లే దేవి గుప్తం బై విశాఖ దత్త. దీని ప్రకారం దేవి చంద్రగుప్తం ప్రకారం వీళ్ళు కిల్ హిస్ ఎల్డర్ బ్రదర్ రామ్ గుప్తాని చంపేశాడని ఉందన్నమాట. రామ్ గుప్తా అని చెప్పి టుక్ ద థ్రోన్ అని ఉందన్నమాట. టైటిల్స్ ఏంటంటే విక్రమాదిత్య అండ్ సింహ విక్రమ అనమాట. పవర్ఫుల్ యాజ్ ద సన్ అండ్ లైన్ లైక్ బ్రేవరీ అనమాట. సింహ విక్రమ ఇదనమాట. విశాఖ దత్త ఏం రాశాడు? దేవి చంద్రగుప్తకం అనమాట. బ్రదర్ రామ్ గుప్తా ఇదనమాట. విక్రమాదిత్య అండ్ సింహ విక్రమ అనమాట. తర్వాత ఏంటి అదర్ నేమ్స్ ఏమున్నాయి? అదర్ నేమ్స్ అంటే ఏమున్నాయి ఇతనికి? దేవగుప్త, దేవరాజ, దేవశ్రీ, దేవగుప్త, దేవరాజ, దేవశ్రీ, కాంకరర్ అనమాట. కాంకరర్, సకారి అంటారు దీన్ని. అలాగనమాట. పాలసీస్ ఏంటి? కాంక్వెస్ట్ అండ్ మ్యారేజ్ అలయన్సెస్ అనమాట. పీక్ ఆఫ్ ద గుప్తా డైనెస్టీలో ఇలాగ ఉంది అనమాట. పీక్లో ఉంది దగ్గర. అంతకుముందు చంద్రగుప్త 1 ఏమో కుమారదేవితో మ్యారేజ్ చేసుకుని లచ్చాదేవి కుమారదేవిని మ్యారేజ్ చేసుకున్నాడు. ఈడేం చేస్తున్నాడు చూడు, మ్యారీడ్ కుబేర్ నంగా అనమాట. నాగా ప్రిన్సెస్ అయిన కుబేర్ నంగాతో మ్యారేజ్ చేసుకున్నాడు. డాటర్ ప్రభావతి మ్యారీడ్ వాకటక ప్రిన్స్. వీళ్ళ డాటర్ ఏమో వాకటక ప్రిన్స్ అయిన రుద్రసేనకి ఇచ్చాడు అనమాట. ఆఫ్టర్ రుద్రసేన డెత్ వాళ్ళ కూతురే పాలించింది, కానీ ఈడు సహాయం చేసి ఇండైరెక్ట్ కంట్రోల్ అంతా ఈడే చేశాడు అనమాట. వెస్టర్న్ సకాస్ వీళ్ళందరినీ ఎలిమినేట్ చేయడానికి ఉపయోగించుకున్నాడు. కంట్రిబ్యూటింగ్ ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఇన్ ఢిల్లీలో. ఇది ఈ యొక్క
ఈ యొక్క ఐరన్ పిల్లర్ ఢిల్లీలో బిలీవ్ టు బి ఎరెక్టెడ్ ఇన్ ఉదయగిరి అనమాట. ఉదయగిరిలో ఉండాలి ఇది. ఒరిజినల్లీ ఎరెక్టెడ్ అంటే ఉదయగిరి అనమాట. అక్కడ ఉదయగిరిలో పెట్టారు ఫస్ట్, కానీ లేటర్ ట్రాన్స్ఫర్ ఇది మెహరౌలీకి ట్రాన్స్ఫర్ చేశారనమాట. ఎవరు ట్రాన్స్ఫర్ చేశారంటే అనక్పాల్ తోమర్ అనే అతను ట్రాన్స్ఫర్ చేశాడని చెప్తున్నారు అనమాట. అనక్పాల్ తోమర్ అనమాట. తోమర్ డైనాసిటీ సంబంధించిన అనక్పాల్ తోమర్ అనేవాడు తెచ్చేసాడని చెప్తున్నారు. కాయినేజ్ వచ్చి గోల్డ్ దినారా అంటే ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఒకటి. తర్వాత వచ్చి ఇక్కడ గోల్డ్ దినార్ కాయినేజ్ వచ్చి గోల్డ్, సిల్వర్ అండ్ కాపర్ కాయిన్స్. గోల్డ్ కాయిన్స్ నేను ఏమంటారంటే దినారా అంటారు, సిల్వర్ కాయిన్స్ రూపక అంటారు, అండ్ కాపర్ కాయిన్స్ అనమాట. ఇంకేమున్నాయి, చైనీస్ ట్రావెల్ ఫాహియన్ రోడ్ ఫాకోకి అనే రాశాడు అనమాట. రికార్డ్స్ ఆఫ్ బుద్ధిస్ట్ కంట్రీస్ అనమాట. ఉదయగిరి కేవ్ ఇన్స్క్రిప్షన్ అనమాట. ఉదయగిరి కేవ్ ఇన్స్క్రిప్షన్ ఏంటి, రిఫర్ టు యాజ్ దిగ్విజయ అనమాట. ఉదయగిరి కేవ్ ఇన్స్క్రిప్షన్ రిఫర్ టు యాజ్ దిగ్విజయ. ఉదయగిరి కేవ్లో ఇతన్ని ఏమని మెన్షన్ చేశారంటే దిగ్విజయ అని మెన్షన్ చేశారనమాట. ఉదయగిరి కేవ్ ఇన్స్క్రిప్షన్లో ఈయన్ని దిగ్విజయ మెన్షన్ చేశారనమాట. దిగ్విజయ అనమాట. ఈ దాంట్లో మొత్తం 9 జెమ్స్ ఉన్నారు, నవరత్నాస్ అంటారు వీళ్ళని. ఎవరాళ్ళు, దీనికి ఒక ట్రిక్ ఉందన్నమాట. ఒక ట్రిక్ అంటే ఏం లేదు, చిన్నది. DK నెక్స్ట్ VVV GADS అంట. ఇప్పుడు కాళిదాస, కహపనక, వారారుచి, తర్వాత ఏంటంటే ఏంటి, కాళిదాస, కహపనక, వారారుచి, నెక్స్ట్ వచ్చి ఇదేంటి వారారుచి, వారాహమిహిర అనమాట. వేతాల్ భట్ట, వేతాల్ భట్ట. తర్వాత వచ్చి జీ అనమాట. జీ అంటేనేంటి, కర్పర. తర్వాత వచ్చి ఏ అంటే అమరసింహ. తర్వాత డి అంటేనేమో ధన్వంత్రి. ఎస్ అంటేనేమో శంకు అనమాట. కాళిదాస, కహపనక, వారారుచి, వేతాల్ భట్ట, వారామిహిర, ఘటకర్పర, అమరసింహ. తర్వాత డి వచ్చి ధన్వంత్రి. తర్వాత ఎస్ వచ్చి ఏంటి, ఎస్ అంటే ఏంటి చెప్పు. ఎస్ అంటే శంకు అనమాట. శంకు, ధన్వంత్రి, అమరసింహ, ఘటకర్పర, అమరసింహ, ధన్వంత్రి, శంకు, వారారుచి, వారామిహిర, వేతాల్ భట్ట, కహపనక, కాళిదాస ఏం రాశాడు, 2 రాశాడు అనమాట. కాళిదాస్ ఏం రాశాడంటే అభిజ్ఞాన శకుంతలం, తర్వాత వచ్చి మేఘదత్త అనమాట. అభిజ్ఞాన శకుంతలం మేఘదత్త. తర్వాత ఘటకర్పర అనమాట. ఘటకర్పర అనే అతను ఎక్స్పర్ట్ ఇన్ స్కల్ప్చర్ అండ్ ఆర్కిటెక్చర్ అనమాట. ఘట్ అని కొట్టేది ఏంటి, స్కల్ప్చర్లో కొడతారు కదా రైట్, అందుకే ఘటకర్పర అనమాట. ఘటకర్పర. తర్వాత వచ్చి ఏంటి, ధన్వంత్రి అనమాట. ధన్వంత్రి అంటే ధనవంత్రి అనమాట, ఫిజిషియన్ అనమాట, ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద అనమాట. ధన్వంత్రి అనమాట, ధనాన్ని సంపాదించి ఇలాగా ఏం చేస్తాడంటే ఇది అనమాట, ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద ధన్వంత్రి. శంకు అంటే ఏంటంటే ఈయన ఆర్కిటెక్ట్ అనమాట. శిల్పాన్ని చెక్తాడు. శంకు శిల్పశాస్త్ర అనమాట, శిల్పశాస్త్ర, అందుకే శిల్పశాస్త్ర అని రాశాడు. శంకు శిల్పశాస్త్ర. ఘటకర్పర అనేది అది కూడా స్కల్ప్చర్స్ చేస్తారనమాట. ఇతను శిల్పశాస్త్రం రాశాడు, ఆర్కిటెక్ట్. ఘటకర్పర కూడా స్కల్ప్చర్ ఆర్కిటెక్చర్ అనమాట. తర్వాత కహపనక అనమాట. కహపనక ఏంటి,
యాస్ట్రాలజర్ అనమాట. రోట్ జ్యోతిష్ శాస్త్ర అనమాట. కహపనక యాస్ట్రాలజరు రోట్ జ్యోతిష్ శాస్త్ర రాశాడు. ఏం రాశాడు? జ్యోతిష్ శాస్త్ర రాశాడు అనమాట. కహపనక అనే అతను ఏం రాశాడంటే రోట్ జ్యోతిష్ శాస్త్ర. వారారుచి గ్రమేరియన్ అనమాట. వారారుచి వచ్చి గ్రమేరియన్. రోట్ ప్రాకృతి ప్రకాశ అనమాట గ్రమేరియన్. వారారుచి అనే అతను గ్రమేరియన్ గ్రామర్ రాశాడు అనమాట. వారారుచి అనమాట. ఈ వారారుచి అనే అతను ప్రాకృతి ప్రకాశ అనేది రాశాడు అనమాట. కహపనక అనమాట. కహపనక అంటే చేసి చూసి ఏది కహ ఎక్కడ పుట్టావు ఏంటి అని అడుగుతారు కదా, అందుకే జ్యోతిష్ శాస్త్ర అనమాట. కహపనక జ్యోతిష్ శాస్త్ర అనమాట. వారారుచి గ్రమేరియన్ అనమాట. ప్రాకృతి ప్రకాశ అనమాట. ప్రాకృతి ప్రకాశ రాశాడు. వారారుచి అంత రుచిగా ఏం రాయలేదు నువ్వు. వరరుచే అంటాడు. ప్రకృతి ప్రకాశ అనమాట. వేతాల భట్ట అనమాట. మెజిషియన్ అనమాట. మంత్రశాస్త్ర అనమాట. వేతాల భట్ట. తర్వాత అమరసింహ అనమాట. అమరసింహ అంటే లెక్సికోగ్రాఫర్ అనమాట. అమరకోశ అనమాట. సాంస్క్రిట్ వొకాబులరీ విత్ 10,000 వర్డ్స్ అనమాట. లెక్సికోగ్రాఫర్ అంటే ఇది అనమాట. రచయిత రాసేవాడు అనమాట. నిఘంటు లైక్ ఇది ట్రాన్స్లేట్ చేయడానికి డిక్షనరీలు రాస్తారు కదా, వాళ్ళని లెక్సికోగ్రాఫర్ అంటారు. రోట్ అమరకోశ అనమాట. అమరకోశ అనేది రాశాడనమాట. సాంస్క్రిట్ వొకాబులరీ విత్ 10,000 వర్డ్స్ అనమాట. అమరసింహ అనే అతను అమరకోశ రాశాడు. ఇదనమాట. ఇందులో శంకు శిల్పశాస్త్ర రాశాడు. కహపనక వచ్చి ఎక్కడ పుట్టో యాస్ట్రాలజర్ అనమాట. అతను జ్యోతిష్ శాస్త్ర రాశాడు. తర్వాత వారారుచి అనమాట. ఇతను వారారుచి అంటే గ్రమేరియన్ అనమాట. ఇతను ప్రాకృతి ప్రకాశ రాశాడు. వేతాల భట్ట మహారాష్ట్ర అనమాట. వారామిహిర అనమాట. పంచసిద్ధాంతిక అనమాట. ఆస్ట్రానమర్. రోట్ పంచసిద్ధాంతిక అనమాట. ఆస్ట్రానమర్ పంచసిద్ధాంతిక బృహత్ సంహిత బృహత్ జాతక అనమాట. పంచసిద్ధాంతిక బృహత్ సంహిత బృహత్ జాతక. వారామిహిర రాశాడు. వేతాల భట్ట ఏమో ఇది. వారారుచి ఇది అనమాట. ప్రకృతి ప్రకాశ. జ్యోతిశాస్త్రం ఓకే. శిల్పశాస్త్రం ఓకే. ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద ఓకే. ధన్వంతరి అనమాట. ఆయుర్వేద ధన్వంతరి అనమాట. ఆయుర్వేద అనమాట. ధన్వంతరి వచ్చి ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద వచ్చి ధన్వంతరి ఆయుర్వేద ఫాదర్ అనమాట. వారామిహిర వచ్చి ఇతను ఆస్ట్రానమర్ అనమాట. బృహత్ సంహిత బృహత్ జాతక తర్వాత పంచసిద్ధాంతిక అనమాట. ఇలాంటివి రాశాడు అనమాట. ఆస్ట్రానమర్. లెక్సికోగ్రాఫర్ అమరకోశ అనమాట. అమరసింహ కోశ అనమాట. 10,000 వర్డ్స్. వేతాల భట్ట అనమాట. వారారుచి. వేతాల భట్ట అంటే మెజిషియన్ అనమాట. ఇతను మహారాష్ట్ర. రోట్ మంత్రశాస్త్ర. మహారాష్ట్ర కాదు, మంత్రశాస్త్ర. వారారుచి అంటే ఇతను గ్రమేరియన్ అనమాట. ప్రకృతి ప్రకాశ రాశాడు. శంకు శిల్పశాస్త్ర రాశాడు. కహపనక అంటే ఎక్కడ పుట్టేది అనమాట. జ్యోతిష్ శాస్త్ర రాశాడు. ధన్వంతరి అతను ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద అనమాట. ఘటకరపర అంటేనేమో స్కల్ప్చర్ ఆర్కిటెక్చర్. కాళిదాస్ అంటే ఫేమస్ ప్లే రైట్ అనమాట. ఏంటది? మేఘదత్త అభిజ్ఞాన శకుంతలం రాసింది కాళిదాస్ అనమాట. కాళిదాస్ రాసింది శకుంతలం సంబంధించినవాడు. కాళిదాసు శకుంతలము మేఘదత్త సంబంధించినవాడు అనమాట. ఇది తర్వాత వచ్చినాడు కుమారగుప్త అనమాట. ఈ యొక్క కుమారగుప్త అనమాట. ఇది కుమారగుప్త సన్ అండ్ సక్సెసర్ ఆఫ్ చంద్రగుప్త 2 అనమాట. టైటిల్స్ ఏంటి? శంకరాదిత్య అనమాట. మహేంద్రాదిత్య అనే టైటిల్స్. ఇతనే నలంద యూనివర్సిటీని కట్టాడు అనమాట. నలంద యూనివర్సిటీ కట్టింది ఎవరంటే ఈ యొక్క యూనివర్సిటీ ఈడు కట్టాడు. మిగతా యూనివర్సిటీస్ అన్ని పలాస్ కట్టారనమాట. ఏ మేజర్ సెంటర్ బుద్ధిస్ట్ లెర్నింగ్ అనమాట. చాలా మేజర్ సెంటర్ ఇది. ఫస్ట్ సెంటర్ కానీ ఇదే అనమాట. రిపల్డ్ హూన్స్ అటాక్ అనమాట. ఇదనమాట. గుడ్ స్టూడెంట్ టు టీచర్ రేషియో అండ్ పొలిటికల్ ఫ్రీడమ్. మెనీ సబ్జెక్ట్స్ లైక్ బుద్ధిస్ట్ లెర్నింగ్, కెమిస్ట్రీ, సైన్స్, యోగా ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ డిబేట్, డిస్కషన్ కల్చర్ అనమాట. ప్రాబబ్లీ డిస్ట్రాయ్ 2 words. 12th century ఆ టైంలో తుర్క్ ఇన్వేషన్ అప్పుడు డిస్ట్రాయ్ చేస్తారని నమ్ముతున్నారు అన్నమాట. 1260 AD బుక్ మిన్హాస్
తబకత్ ఈ నసిరి అనే దాంట్లో మెన్షన్ చేస్తుంది అనమాట, ఇది డిస్ట్రాయ్ చేశారని. మిన్హాస్ తబకత్ ఈ నసిరి, మిన్హాస్ తబకత్ ఈ నసిరి అనే దాంట్లో మెన్షన్ చేస్తుంది. అటాక్ ఆఫ్ హూన్స్ అనమాట. ఇది గుర్తెట్టుకో, ఎందుకంటే నలంద యూనివర్సిటీ కట్టారు కాబట్టి. మిన్హాస్ తబకత్ ఈ నసిరి, మిన్హాస్ తబకత్ ఈ నసిరి అనే దాంట్లో మెన్షన్ చేస్తుంది అనమాట. మిన్హాస్ తబకత్ ఈ నసిరి అటాక్స్ ఆఫ్ హూన్స్ అనమాట. సెంట్రల్ ఏషియా డ్యూరింగ్ కుమార్ గుప్తా టైంలో సెంట్రల్ ఏషియా నుంచి హూన్స్ అనేవాళ్ళు అటాక్ చేశారనమాట. వీళ్ళు ఈ హూన్స్ అనేవాళ్ళు కుమార్ గుప్తాని అటాక్ చేశారనమాట. వాజ్ మేడ్ అన్సక్సెస్ఫుల్ బై ప్రిన్స్ స్కందగుప్తా అనమాట. స్కందగుప్తా హెల్ప్ చేసి అన్సక్సెస్ఫుల్ చేశాడనమాట. ఇన్స్క్రిప్షన్ ఇన్ రెయిన్ ఏముంది, బిల్సాద్ ఇన్స్క్రిప్షన్ అనమాట. ఏంటి, ఓల్డెస్ట్ రికార్డ్ ఆఫ్ హిస్ రెయిన్ అనమాట. మ్యాన్సోర్ ఇన్స్క్రిప్షన్ అనమాట. దశపూర్ ఎంపీ అనమాట. రిటర్న్ బై వాత్సభట్ట అనమాట. వాత్సభట్ట అండ్ రిఫర్స్ కుమార్ గుప్తా రైన్ ఓవర్ ద ఇదనమాట, హోల్ ఎర్త్ అనమాట. ఇదేంటి, మ్యాన్సోర్ ఇన్స్క్రిప్షన్ అనమాట. దశపూర్ ఎంపీలో ఉంది. ఇదేంటి, రిటర్న్ వాత్సభట్ట రాశాడు అనమాట. అండ్ రెఫర్స్ కుమార్ గుప్తా మొత్తం హోల్ రైన్ అంతా హోల్ ఎర్త్ తీసుకుంటున్నారు. కుమార్ గుప్తే పృథ్వీ ప్రశస్తి అని రాశారు అనమాట అందులోనే. తర్వాత మైగ్రేషన్ ఆఫ్ సిల్కీ వేవర్స్ ఫ్రమ్ లతా అంటే గుజరాత్ నుంచి దశపురా వరకు అనమాట. తంతువాయ అనమాట. తంతువాయ అంటే గిల్డ్. సూర్య టెంపుల్ బై గిల్డ్స్ ఆన్ 436 అనమాట. ఇదేంటి, సూర్య టెంపుల్ బిల్ట్ బై గిల్డ్ ఇన్ 436 టైంలో ఈ సూర్య టెంపుల్ అనేది కట్టింది గిల్డ్స్ కట్టారనమాట. దట్స్ రిపేర్డ్ బై గిల్డ్స్ అనమాట. అండ్ రిపేర్డ్ బై గిల్డ్స్ అనమాట. వాళ్ళే రిపేర్ చేస్తూ ఉండేవారు. దామోదర్ కాపర్ ప్లేట్ కారందండ ఇన్స్క్రిప్షన్ అనమాట. దామోదర్ కాపర్ ప్లేట్ అండ్ కారందండ ఇన్స్క్రిప్షన్ అనమాట. ఇక్కడ చాలా ఉన్నాయి. ఒకటి బిల్సాద్ ఇన్స్క్రిప్షన్, ఇంకోటి మ్యాన్సోరు, ఇంకోటి ఏంటంటే తంతువాయ అనమాట. తర్వాత మైగ్రేషన్ ఆఫ్ సిల్క్ వేవర్స్ అనేవాళ్ళు గుజరాత్ నుంచి దశాపురా వరకు. తర్వాత తంతువాయ అనమాట. సూర్య టెంపుల్ గిల్డ్స్ అనమాట ఆన్ 436 అండ్ దట్ రిపేర్డ్ బై గిల్డ్స్ అనమాట. వాళ్ళే రిపేర్ చేసేవారు. దామోదర్ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ అనమాట. కారందండ ఇన్స్క్రిప్షన్ అనమాట. ఇన్ని ఉన్నాయన్నమాట. కారందండ ఇన్స్క్రిప్షను, దామోదర్ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షను, తంతువాయ గిల్డ్స్. తర్వాత వచ్చి కుమార్ గుప్తా రైనింగ్ హోల్ ఎర్త్ అనమాట. కుమార్ గుప్తా పృథ్వీ ప్రశస్తి అనమాట. మ్యాన్సోర్ ఇన్స్క్రిప్షను. తర్వాత బిల్సాద్ ఇన్స్క్రిప్షన్ అనమాట. బిల్సాద్, మ్యాన్సోరు, తంతువాయ, దామోదర్ కాపర్ ప్లేట్, కారందండ అనమాట. ఇది మొత్తం ఈ 5 అనమాట. నెక్స్ట్ అనమాట స్కందగుప్తా అనమాట. ఇతని టైటిల్ ఏంటి, స్కందగుప్తా విక్రమాదిత్య అనమాట. ఆఫ్టర్ డిఫీటింగ్ తోరామన అనమాట. తోరామన అంటే హూన్స్, ప్రాబబ్లీ హూనా అనమాట. ఇతన్ని డిఫీట్ చేయడంతో ఇతను విక్రమాదిత్య అని టైటిల్ వచ్చింది. టు కన్సాలిడేట్ హిస్ పొజిషన్ ఇతను ఏం చేశాడంటే ఈ హ్యాడ్ టు ఫైట్ విత్ పుష్యమిత్రాస్ అనమాట. పుష్యమిత్రాస్తో ఫైట్ చేయాల్సి వచ్చింది అనమాట. ఇతని గురించి గిర్నార్ ఇన్స్క్రిప్షన్ అనమాట. హిస్ గవర్నర్ పర్ణదత్త రిపేర్డ్ ద సుదర్శన లేక్ అనమాట. ఈ గవర్నర్ అయిన పర్ణదత్త అనే అతను రిపేర్డ్ సుదర్శన లేక్ని రిపేర్ చేశారనమాట. దాని గురించి మెన్షన్ చేస్తుంది అనమాట. గిర్నార్ ఇన్స్క్రిప్షన్ అనమాట. ఇది గిర్నార్ ఇన్స్క్రిప్షన్ అనమాట. గిర్నార్ ఇన్స్క్రిప్షన్. ఈ గిర్నార్ ఇన్స్క్రిప్షన్లో ఏమేమి మెన్షన్ చేసిందంటే, ఇప్పుడు మనం గిర్నార్ ఇన్స్క్రిప్షనే చూద్దాం. ఇందులో ఏంటంటే ఈ మౌంట్ గిర్నార్ ఇన్ గుజరాత్లో ఉంది. మోస్ట్ ఫేమస్ అమాంగ్ దమ్ ఇన్ ద అశోకన్ ఎడిక్ట్ అనమాట, విచ్ డేట్స్ బ్యాక్ టు 3rd century అనమాట. అశోకన్ మేజర్ రాక్ ఎడిక్ట్స్. దీస్ ఇన్స్క్రిప్షన్స్ are attributed to Emperor Ashoka of the Mauryan dynasty and Brahmi script Prakrit అనమాట. 14 మేజర్ రాక్ ఎడిక్ట్స్ అనమాట, ఎంఫసైజింగ్ అశోకన్ పాలసీస్, దమ్మ, నాన్ వైలెన్స్, రిలీజియస్ టాలరెన్స్, ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ అశోకన్ మేజర్ రాక్ ఎడిక్ట్స్ ఉండడం. తర్వాత రుద్రదామన్ 1 జునాగర్ ఇన్స్క్రిప్షన్ అనమాట. అక్కడ ఇష్యూడ్ బై రుద్రదామన్ 1. ఈ రుద్రదామన్ 1 శక రూలర్ అనమాట. ఇతనేంటి, రిటర్న్ ఇన్ సాంస్క్రిట్, మేకింగ్ ఎర్లియస్ట్ లాంగ్ ఇన్స్క్రిప్షన్ ఇన్ ద లాంగ్వేజ్ అనమాట. రినోవేషన్ ఆఫ్ సుదర్శన లేక్ని బాగు చేశాడు, సుదర్శన లేక్ని అని మెన్షన్ చేసింది అనమాట.
ఇంపార్టెంట్ రిజర్వాయర్ ఒరిజినల్లీ బిల్ట్ డ్యూరింగ్ ద మౌర్యన్ పీరియడ్లో టైంలో బిల్ట్ చేశారని చెప్పారు. తర్వాత స్కందగుప్త అనమాట, జునాగర్ ఇన్స్క్రిప్షన్ అనమాట. స్కందగుప్త ఈ ఇష్యూడ్ గుప్తా డైనాసిటీ రూలర్ అనమాట. మెన్షన్స్ రిపేర్ ఆఫ్ సుదర్శన లేక్ అనమాట. ఈడు రిపేర్ చేశాడు అనమాట. ఆఫ్టర్ డ్యామేజ్ కాజ్ బై హెవీ ఫ్లడ్స్, రిటర్న్ ఇన్ సాంస్క్రిట్ అండ్ బ్రహ్మీ స్క్రిప్ట్ అనమాట. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద గిర్నార్ ఇన్స్క్రిప్షన్ అనమాట. ప్రొవైడ్స్ వాల్యుబుల్ ఇన్సైట్స్ పొలిటికల్ అండ్ సోషల్ అండ్ ఎకనామిక్ అనమాట. అశోకన్ బుద్ధిస్ట్ ప్రిన్సిపల్స్ గురించి ఇస్తుంది. ఇంకేం ఇస్తుంది? రుద్రదామన అండ్ స్కందగుప్త ఇన్స్క్రిప్షన్స్ హైలైట్స్ ద వాటర్ మేనేజ్మెంట్ అండ్ పబ్లిక్ వెల్ఫేర్ ఏన్షియంట్ ఇండియా అనమాట. కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్ అండ్ కల్చర్ ఇన్ గుజరాత్ అండ్ మౌర్యన్ టైమ్స్ అండ్ గుప్తా టైమ్స్. ఇది ఇందులో ముగ్గురు ఉంటారనమాట. అశోకన్ గురించి, రుద్రదామన్ గురించి, నెక్స్ట్ ఇంకోటి ఏంటది స్కందగుప్త గురించి. ఈ పర్ణదత్త అనే గవర్నరు సుదర్శన్ లేక్ని బాగు చేశాడు. బీతార్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అనమాట. బీతార్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అంటే గుప్తా జీనియాలజీ ఇదనమాట. ఇందులో మెన్షన్ చేసింది అనమాట. బీతర్ పిల్ల ఇన్స్క్రిప్షన్ చంద్ర వ్యాకరణ అండ్ కథ సరత్సాగర రిఫర్ టు ద హిస్ హిస్టరీ ఓవర్ హూనా అనమాట. ఇదనమాట చంద్ర వ్యాకరణ అండ్ కథ సరత్సాగర అనే దాంట్లో వీళ్ళ యొక్క హిస్టరీ గురించి మెన్షన్ చేసింది అనమాట. ఇదనమాట చంద్ర వ్యాకరణ అండ్ కథ సరత్సాగర రిఫర్ టు హిస్ హిస్టరీ ఓవర్ హూనాస్ అనమాట. వీళ్ళ సక్సెసర్స్ వచ్చి పురుగుప్త, కుమారగుప్త టు బుద్ధగుప్త, తర్వాత నరసింహగుప్త బలాదిత్య అనమాట. నరసింహగుప్త బలాదిత్య అనమాట. కుమారగుప్త 3, విష్ణుగుప్త లాస్ట్ రూలర్ అనమాట. డిక్లైన్ ఆఫ్ ద గుప్తా ఎంపైర్ ఎందుకు డిక్లైన్ అయిపోయింది అనమాట. మెయిన్ డిక్లైన్ వచ్చి హూన్స్ ఇన్వేషన్ అనమాట. ఎక్సలెంట్ హార్స్మెన్ షిప్స్ అనమాట. వీళ్ళు ఎక్స్పర్ట్ ఆర్చర్స్ అనమాట. హార్స్మెన్ నుంచే వీళ్ళు సుపీరియర్గా ఆర్చర్స్ వేసేవారు, సుపీరియర్ హార్స్మెన్ అనమాట. వీళ్ళు తోరమన అనే ఒక హూన్ లీడర్ ఇనిషియల్ అటాక్డ్ అండ్ డిఫీటెడ్ బై స్కందగుప్త అనేవాడు హూన్ లీడర్ని ఎగరేసి తన్నాడు అనమాట. ఈ యొక్క తోరమన్ అనేవాడిని. ఇంటర్నల్ వీక్నెస్ అనమాట. సక్సెసివ్ వీక్ రోలర్స్ అండ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అనమాట. కానీ వీళ్ళు కూడా బాగా లాస్ అయిపోయాడు అనమాట. రైజ్ ఆఫ్ రీజనల్ పవర్స్ అనమాట. రైజ్ ఆఫ్ రీజనల్ పవర్స్ అంటే ఈ వాకటకాస్ వీళ్ళంతా రైజ్ అయిపోయారు అనమాట. ఇదనమాట. ఇప్పుడు మనం ఈ హూన్ లీడర్స్ గురించి చూస్తే కనుక ఫస్ట్ ఇతను వచ్చాడనమాట తోరమన. తర్వాత మిహిర్కులా అనే అతను వచ్చాడని మెన్షన్ ఇన్ రాజ్ తరంగని దాంట్లో మెన్షన్ చేసింది అనమాట. ఏంటది మిహిర్కులా అనే అతను రాజతరంగని హ్యూయాన్సాంగ్ డిస్క్రైబ్ హిమ్ యాజ్ ఏ పర్సిక్యూటర్ ఆఫ్ బుద్ధిస్ట్ అని మెన్షన్ చేశాడు అనమాట ఇతన్ని. మిహిర్కులా అనే ఇతన్ని డిఫీట్ ఆఫ్ మిహిర్కులా ఇతను ఎలా డిఫీట్ చేశాడంటే యశోధర్మన్ అనే ఔలికారా సంబంధించినోడు, మాల్వా సంబంధించిన ఔలికారాలో యశోధర్మన్, నరసింహగుప్త బలాదిత్య గుప్తా ఎంపైర్ అండ్ మౌకరీస్ ఆఫ్ కన్నౌజ్ వీళ్ళ ముగ్గురు కలిసి మిహిర్కులాని డిఫీట్ చేస్తారు. దీంతో ఏం మెన్షన్ చేస్తుందంటే వీళ్ళు ఒక్కళ్ళే ఎదుర్కోలేక ముగ్గురు సహాయం తీసుకున్నారంటే వీళ్ళ వీక్నెస్ని తెలుపుతుంది అనమాట. ఎక్స్పోర్ట్ ద వీక్నెస్ ఆఫ్ ద గుప్తా ఎంపైర్. అందుకే అంటున్నాడు రైజ్ ఆఫ్ ఫ్యూడేటరీస్ డ్యూ టు హూనా ఇన్వేషన్ లోకల్ రూలర్స్ ఇదనమాట. లోకల్ రూలర్స్ గెయిన్ అటానమీ అనమాట. ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ రావడము, ఇండిపెండెంట్ రూలర్స్ ఎమర్జ్డ్ అయిపోవడము, ఫ్రీ ల్యాండ్ గ్రాంట్స్ అనమాట. రెడ్యూస్ స్టేట్ రెవెన్యూ అనేది తగ్గిపోవడం ఇలాంటివి జరిగినాయి అనమాట. ఎకానమీ ఏంటి? మెయిన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ అగ్రికల్చర్ అనమాట. ఫ్యూడేటరీస్ హోనా ఇన్వేషన్ ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ అనమాట. అగ్రికల్చర్ మెయిన్ సోర్స్. అగ్రికల్చర్ అనేది మెయిన్ సోర్స్ అనమాట. ఇది మెయిన్ సోర్స్. ల్యాండ్ టైప్స్ అనమాట. ల్యాండ్ టైప్స్ ఏమున్నాయి అసలు? ల్యాండ్ టైప్స్ చూస్తే క్షేత్ర అనమాట. క్షేత్ర అంటే ల్యాండ్ అండర్ కల్టివేషన్ అనమాట. కల్టివేషన్ దాన్ని క్షేత్ర అంటారు. తర్వాత కిలా అంటే నో కల్టివేషన్ అనమాట. అపర్హత అంటే అపర్హత ఫారెస్ట్ ల్యాండ్ అనమాట. అపర్హత అంటే ఫారెస్ట్ ల్యాండ్. గపటసారా అంటే ఏంటంటే పాశ్చర్ ల్యాండ్ అనమాట. పాశ్చర్ ల్యాండ్ గపటసారా. వస్తి అంటే ఏంటంటే హ్యాబిటేటెడ్ ల్యాండ్ అనమాట. వస్తి అంటే హ్యాబిటేటెడ్ ల్యాండ్. ల్యాండ్ మెజర్మెంట్ సిస్టమ్ నివర్తన కుల్యవాప ద్రోణవాప అనమాట.
ల్యాండ్ మెజర్మెంట్ యూనిట్స్ వచ్చి నివాతన కుల్యవాప ద్రోణవాప. ఇరిగేషన్ మెథడ్స్ వచ్చి తడాగా అనమాట. తడాగా అంటే రిజర్వాయర్ అనమాట. తర్వాత వచ్చి గటి యంత్ర అనమాట. అరగట్ట వాటర్ వీల్ అనమాట. గటి యంత్ర అరగట్ట అనమాట. తడాగా వచ్చి రిజర్వాయర్ అనమాట. తడాగా వచ్చి గటి యంత్ర అరగట్ట అనమాట. ఆర్డినరీ కల్టివేటర్స్ ఏంటి వీళ్ళు? ఆర్డినరీగా కల్టివేట్ చేసేవాళ్ళు ఏంటి? విలేజ్ ల్యాండ్ ఉందన్నమాట. ఆర్డినరీ విలేజ్ ల్యాండ్ ఇదనమాట. ల్యాండ్ హోల్డర్స్ అండ్ ఫార్మర్స్ అనమాట. కృషిబాల కర్షక కినాస్ అనమాట. ఆర్డినరీ కల్టివేటర్స్ అనమాట. గ్రామికాస్ కుటుంబీస్ మహత్తారాస్ అనమాట. విలేజ్ ల్యాండ్ హోల్డర్స్ అనమాట. వీళ్ళు విలేజ్ ల్యాండ్ హోల్డర్స్ అండ్ ఇదేంటి ఇదేంటి ఆర్డినరీ కల్టివేటర్స్ వచ్చి వీళ్ళు ఆర్డినరీ కల్టివేటర్స్ అంటే కిషిబాల కర్షక కినాస్ అంటారు. వీళ్ళేంటి ఆర్డినరీ కల్టివేటర్స్ అనమాట. విలేజ్ ల్యాండ్ హోల్డర్స్ వచ్చి గ్రామికాస్ కుటుంబీస్ మహత్తరాజ్ అనమాట. స్లావరీ ఆఫ్ కామసూత్ర అనమాట. స్లావరీ కామసూత్ర మెన్షన్స్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ స్లేవ్స్ అనమాట. యాజ్ పర్ కామసూత్ర ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ స్లేవ్స్ వాజ్ ప్రివలెంట్ అనమాట. మేల్ ఫీమేల్ స్లేవ్స్ ఇద్దరు ఉన్నారనమాట. ఇంపార్టెంట్ పోర్ట్స్ ఏమున్నాయి? ఇంపార్టెంట్ పోర్ట్స్ కదా. ఇంపార్టెంట్ పోర్ట్స్ ఏంటి? కామసూత్రంలో స్లేవరీ గురించి మెన్షన్ చేస్తుంది అనమాట. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఉన్నారు. ఇంపార్టెంట్ పోర్ట్స్ వచ్చి చౌల్, తామర్లిప్తి, భృగు కచ్చ, అరిక్కమేడు, కావేరీపట్నం అనమాట. ఇంపార్టెంట్ పోర్ట్స్ చౌలు, తామర్లిప్తి, భృగు కచ్చ, అరిక్కమేడు, కావేరీపట్నం. చౌలు కూడా ఉంది ఇక్కడ, నువ్వు గుర్తెట్టుకో. అరిక్కమేడు, కావేరీపట్నం, భృగు కచ్చ, తామర్లిప్తి, చౌలు అనమాట. క్రాఫ్ట్స్ ప్రొడక్షన్ అండ్ ట్రేడ్ అనమాట. క్రాఫ్ట్స్ ప్రొడక్షన్ అండ్ ట్రేడ్ అంటే క్షౌమ అండ్ పట్ట వస్త్రాలు అనమాట. సిల్క్ క్లాత్ వెరైటీస్ అనమాట. ఇవి అనమాట డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సిల్క్ క్లాత్ అనమాట. క్షౌమ అండ్ పట్ట వస్త్రాలు అనమాట. ఎర్తన్ పాట్స్ అండ్ ఫర్నిచర్ అండ్ మెటల్ టూల్స్ అనమాట ఫర్ డొమెస్టిక్ యూజ్ అనమాట. శ్రేణి గిల్డ్స్ అనమాట. శ్రేణి అంటే గిల్డ్స్. మర్చెంట్ ఆర్గనైజేషన్ వచ్చి నగర శ్రేష్ఠి అనమాట. Facilitate functioning of both craftsmen and traders. Each guild has its own chief, assisted by others, and functionaries are selected with great care and sometimes operated as a cooperative and control new entries కింద అనమాట. రెగ్యులేటెడ్ ఫేర్ వేజెస్ అనమాట. ఫేర్ వేజెస్ అనేది రెగ్యులేట్ చేస్తూ ఉండేవారు. అండ్ ప్రైస్ అనేది మెయింటైన్ చేస్తూ బిజినెస్ ఎథిక్స్ అన్ని మెయింటైన్ చేస్తారనమాట. స్టేట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు రెస్పెక్ట్ కస్టమ్స్ నార్మ్స్, ప్రొవైడ్ ప్రొటెక్షన్ ఇవన్నీ చేస్తారన్నమాట. మెంబర్స్ ఆఫ్ ద శ్రేణి అనమాట. వర్ సబ్జెక్ట్ టు పనిష్మెంట్ ఇన్ ఏ కేస్ మిస్కండక్ట్ ఏదైనా చేస్తే కనుక పనిష్మెంట్ చేస్తారనమాట. తర్వాత కింగ్ అండ్ సెంట్రల్ ఫిగర్ ఇదనమాట. ఈ యొక్క కింగ్ సెంట్రల్ ఫిగర్ అడ్మినిస్ట్రేషన్ చూస్తే కనుక, గుప్తా అడ్మినిస్ట్రేషన్ చూస్తే కనుక సెంట్రల్ ఫిగర్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ ఎవరు ఉంటారంటే టైటిల్స్ పరమపట్టారక, పరమదైవత, చక్రవర్తి, పరమేశ్వర అనమాట. అలహాద్ ప్రశస్తి, అలహాద్ పిల్లర్ ఉంది కదా, అలహాద్ ప్రశస్తి సముద్రగుప్త కంపేర్డ్ ఈయన ఏమని కంపేర్ చేశాడంటే కుబేర, వరుణ, ఇంద్ర, యమ అని మెన్షన్ చేశారనమాట. అంతేకాకుండా బేతర పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అనమాట. బేతర పిల్లర్ ఇన్స్క్రిప్షన్లో వీళ్ళు డిస్క్రైబ్డ్ యాజ్ ఏ మెర్సిఫుల్, హంబుల్, పవర్ఫుల్ అని. కుమార్ గుప్తా ఫాలోడ్ ట్రూ రిలీజియస్ పాత్ అనమాట. కింగ్ అనేవాళ్ళు సెంట్రల్ ఫిగర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. వీళ్ళ టైటిల్స్ పరమపట్టారక, దైవత, చక్రవర్తి, పరమేశ్వర. అలహాద్ ప్రశస్తిలో సముద్రగుప్తాని కుబేర, వరుణ, ఇంద్ర, యమ అని. బేతరపిల్ల ఇన్స్క్రిప్షన్ స్కందగుప్తాని మెర్సిఫుల్, హంబుల్, పవర్ఫుల్ అని అనమాట. కుమార్ గుప్తాని ఫాలోడ్ ట్రూ రిలీజియస్ పాత్ అని ఇవన్నీ అనమాట. కౌన్సిల్ ఆఫ్
మినిస్టర్స్ అండ్ అఫీషియల్స్ చూస్తే కనుక ఇది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇదనమాట. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అఫీషియల్స్, హెరిడేటరీ అఫీషియల్స్ అనమాట. హెరిడేటరీ ఆఫీసెస్ అనమాట. అన్ని హెరిడేటరీ కింద ఉండేవి. మహాదండనాయక అనమాట, చీఫ్ జస్టిస్. మహాదండనాయక అంటే చీఫ్ జస్టిస్. మహాప్రతిహార అంటే చీఫ్ ఆఫ్ ప్యాలెస్ గార్డ్. ప్రతిహార అంటే డోర్ కీపర్స్ కదా. మహాప్రతిహార అంటే చీఫ్ ఆఫ్ ప్యాలెస్ గార్డ్స్ అనమాట. ప్రతిహార అంటే రెగ్యులేటెడ్ సెరమనీస్, పెర్మిటెడ్ రాయల్ ఆడియన్స్ అనమాట. ఇదనమాట డోర్ కీపర్స్. ఎవరు రావాలి ఎవరు రాకూడదు వాళ్ళంతా వాళ్ళు డోర్ కీపర్స్ అనమాట. తర్వాత ఫాహియన్ అకౌంట్ అనమాట. నో క్యాపిటల్ పనిష్మెంట్ లేదనమాట. దూతకాస్ అనమాట, అంటే వీళ్ళు చంపేయడాలు ఇలాగ ఉరితీసి వేయడాలు ఇలాంటివి ఏం లేవు. దూతకాస్ అంటే ఏంటంటే ఇంప్లిమెంట్ రాయల్ గిఫ్ట్స్. వీళ్ళు రాయల్ గిఫ్ట్స్ అవన్నీ ఇంప్లిమెంట్ చేసేవారు అనమాట. దూతకాస్ అనేవాళ్ళు రాయల్ గిఫ్ట్స్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసేవారు అనమాట. మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ ఏంటి, ఆర్మీ అనేవాళ్ళు పెయిడ్ ఇన్ క్యాష్ అనమాట. ఆర్మీ పెయిడ్ ఇన్ క్యాష్. కింగ్ పర్సనల్లీ లెడ్ ద ఆర్మీ ఇన్ వార్స్ అనమాట. వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యేవారు అనమాట. కింగ్సే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యేవారు ఆర్మీలో. తర్వాత కీ మిలిటరీ అఫీషియల్స్ ఎవరున్నారంటే సంధి విగ్రాహిక అనమాట. సంధి విగ్రాహికర్ మహాబలాధికృత అనమాట. సంధి విగ్రాహిక అంటే ఫారిన్ అఫేర్స్, లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ పీస్ ఆర్ అనమాట. మహాబలాధికృత. తర్వాత పిలుపతి అంటే పతి అంటేనేమో అది హెడ్ అనమాట. పిలు అంటే ఎలిఫెంట్ అనమాట. పిలుపతి. అశ్వ అంటే హార్స్కి, ఇది క్యావలరీకి. నరాపతి అనమాట, హెడ్ ఆఫ్ ఇన్ఫాంట్రీ అనమాట. నరులు అంటే మనుషులు అనమాట. నరపతి, అశ్వపతి, పిలుపతి. రాణా గరిక అనమాట. రాణా బండ గరిక అంటే మేనేజ్డ్ వెపన్స్ అండ్ సప్లైస్ అనమాట. ఇతను రాణా బండ గరిక అంటే ఈ యొక్క ఆఫీసర్ ఇన్ చార్జ్ సప్లై అఫెన్స్ అండ్ డిఫెన్స్ వెపన్స్ అనమాట. వెపన్స్ రాణా బండగరిక అనమాట అంటారు. రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ చూస్తే కనుక మెయిన్ ఇన్కమ్ సోర్సెస్ వచ్చి ల్యాండ్ రెవెన్యూ అండ్ ఫైన్స్ అనమాట. ల్యాండ్ రెవెన్యూ, ఫైన్స్ ఇవన్నీ ఉంటాయి. కీ రెవెన్యూ ఆఫీషియల్స్ ఎవరంటే గోపస్ రామిన్ అనమాట. ఇతను గోపస్ రామిన్ అక్షపతాలధికృత అనమాట. మేనేజ్డ్ అకౌంట్స్, కలెక్టెడ్ డ్యూస్ అనమాట. ఏంటిది వర్కింగ్ అక్షపతాలధికృత అనమాట. అకౌంట్స్, రిజిస్టర్స్, రికవర్, రాయల్ డ్యూస్ ఇవన్నీ చేసేవారు అనమాట. అంటే ఒకటి గోపశ్రామిన్ అంటే ఏంటంటే అకౌంట్స్ కానీ డ్యూస్ కానీ కలెక్ట్ చేస్తారనమాట. శ్రామిన్ అంటే వర్కర్ అనమాట. గోప అంటే ఇది అకౌంట్స్ ఇలాంటివి అనమాట, కలెక్టెడ్ డ్యూస్. పుస్తపల అనమాట. పుస్తపల అంటే రికార్డ్ కీపర్. పల అంటే ఇదనమాట రికార్డ్ కీపర్ అనమాట. రికార్డ్స్ కీపర్ని పుస్తపల అంటారు. అక్కడ బిందు అంటారు, ఇక్కడ పుస్తపల అంటారు. ట్యాక్సెస్ ఏంటి, ల్యాండ్ రెవెన్యూ, ఉద్రాంగ్ అండ్ బాగ్ అనమాట. ట్యాక్సెస్ వచ్చి ల్యాండ్ రెవెన్యూని ఉద్రాంగ్ అండ్ బాగ్ అంటారు. ఇదనమాట ఉద్రాంగ్ అండ్ బాగ్ అంటారు అనమాట. ల్యాండ్ ఇదనమాట ఉద్రాంగ్ అండ్ బాగ్ అంటారు. ఇరిగేషన్ ట్యాగ్ని ఏమంటారంటే ట్యాక్స్ని బెడక్ బోగ్ అంటారు. ఇరిగేషన్ ట్యాగ్ని బెడక్ బోగ్ అంటారు అనమాట. తర్వాత ఉపరికర అనమాట. ట్యాక్సెస్ అండ్ రెవెన్యూలో ఇంకా ఉన్నాయి. నువ్వు ఇందాక చూసింది ల్యాండ్ రెవెన్యూ ఒకటే. ల్యాండ్ రెవెన్యూ ఏంటి, ల్యాండ్ రెవెన్యూలో ఉద్రాంగ్ అండ్ బాగ్ అంటారు. ఇరిగేషన్ ట్యాగ్ని బెడక్ బోగ్ అంటారు. ఇరిగేషన్ ట్యాగ్ని బెడక్ బోగ్ అంటారు. రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ చూస్తే కనుక రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ డివిజన్స్ ఆఫ్ గుప్తా ఎంపైర్ ఎలాగ డివిజన్స్ అవుతాయి. ట్యాక్సెస్ అండ్ రెవెన్యూ. ఉపరికర అనమాట. ట్యాక్స్ ఆన్ క్లాత్ కానీ ఆయిల్ కానీ. ఉపరికర అనమాట. ఉపరికర అంటే పైన వేసేది. కర అంటే క్లాత్ అనమాట. ఉపరికర అంటే క్లాత్ మీద ఆయిల్ మీద వేసేది ఉపరికర. సుల్క అంటే ఇది అనమాట కమర్షియల్ ట్యాక్స్ అనమాట. సేల్స్ ట్యాక్స్. సులిక అనేది సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ అనమాట. పేడ్ ట్రేడర్స్ ఆర్గనైజేషన్ ఇది. నాన్ పేమెంట్ పెనాల్టీ అనమాట. ట్రేడ్ రైట్స్ రివోక్డ్ అనమాట. ఒకవేళ పేమెంట్ చేయకపోతే కనుక ట్రేడ్ రైట్స్ అనేవి తీసేస్తారనమాట. ఫైన్ 8 times ఒరిజినల్ ట్యాక్స్ మీద 8 times వేస్తారనమాట. విస్టీ అంటే ఏంటంటే రైట్ ఆఫ్ ద కింగ్ అనమాట టు ఫోర్స్డ్ లేబర్ అనమాట. కింగ్కి లేబర్ని ఫోర్స్ చేసే రైట్ ఉందన్నమాట. ఎవడైనా చేయబోతే కదా లేబర్కి చేయమని. విస్టీ అనమాట.
ఆల్సో మెన్షన్ ఇన్ అర్థశాస్త్రాల్లో కూడా మెన్షన్ చేస్తుంది అనమాట. అండ్ జౌన్పూర్ ఇన్స్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తుంది అనమాట. ఇన్స్క్రిప్షన్ రుద్రదావన్ అనమాట. జౌన్పూర్ ఇన్స్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తుంది అనమాట రుద్రదావన్. ఇది ఉపరికార అంటే ట్యాక్స్ లెవీడ్ అండ్ క్లాత్, ఆయిల్ అండ్ అదర్ గూడ్స్ మీద. ఇట్ వాజ్ ఇంటర్నల్ ట్రేడ్ ట్యాక్స్ అనమాట, కంట్రిబ్యూటర్ స్టేట్ కమర్షియల్ రెవెన్యూ అనమాట. సుల్కా అంటే కమర్షియల్ ట్యాక్స్ అనమాట ఆన్ ట్రేడర్స్ మీద. రిజల్టెడ్ ఇన్ క్యాన్సిలేషన్ ఆఫ్ ట్రేడ్ రైట్స్ కానీ, పెనాల్టీ అని 8 times చేయడం. విస్టీ అంటే ఫోర్స్ లేబర్ అని. కింగ్ హ్యాడ్ రైట్ టు డిమాండ్ ఫ్రీ లేబర్ అనమాట. నువ్వు ఫ్రీగా చేయి ఫ్రమ్ పీపుల్ అని చెప్పచ్చు, అది ఉందన్నమాట. దాన్ని విస్టీ అంటారు, ఫోర్స్ లేబర్. ఫోర్స్ లేబర్ వాజ్ యూజ్డ్ ఇన్ పబ్లిక్ వర్క్స్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, మెయింటెనెన్స్ ఆఫ్ రోడ్ కానీ ఇలాంటి వాటిల్లో యూజ్ చేసుకునేవారు. ఈ యొక్క ఫోర్స్ లేబర్ గురించి ఇందులో మెన్షన్ చేసింది. అర్థశాస్త్రాలు మెన్షన్ చేసింది. నెక్స్ట్ జౌన్పూర్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ రుద్రదావన్లో కూడా మెన్షన్ చేస్తుంది అనమాట. ఇదనమాట కామందక అనమాట. కామందక అంటే కామందక అనమాట. ఇది కామందక అంటే ఇదంట. కామందక అంటే కామందక అంటే నీతిసార అనమాట. నీతిసార స్ట్రెస్ దట్ కింగ్ షుడ్ టేక్ స్పెషల్ కేర్ ఆఫ్ ట్రెజరీ అనమాట. ఇదనమాట జౌన్పూర్ ఇన్స్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తుంది అనమాట. కామందక నీతిసార అనమాట. సజెస్ట్ కింగ్ షుడ్ టేక్ స్పెషల్ కేర్ ఆఫ్ హిస్ ట్రెజరీ అనమాట. కామందకార అంటే నీతిసార అంటే ఈ ట్రెజరీని కొంచెం ఆయన కూడా కేర్ తీసుకోవాలన్నమాట. వెల్త్ ఎసెన్షియల్ ఫర్ గవర్నెన్స్, మిలిటరీ స్ట్రెంత్ కోసం ఇది ఎసెన్షియల్ కాబట్టి వెల్త్ కూడా తీసుకోవాలి. కామందక అనమాట. ఇది కాళిదాస అండ్ నారద స్మృతి అనమాట. నారద స్మృతి, కాళిదాస అండ్ నారద స్మృతి అంటే మెన్షన్ దట్ ల్యాండ్ రెవెన్యూ వాజ్ 1/6 ఆఫ్ ద టోటల్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్. ఎంత ఉండేది ల్యాండ్ రెవెన్యూ అనేది 1/6 ఆఫ్ ద టోటల్ ప్రొడ్యూస్గా ఉండేది అనమాట. అడ్మినిస్ట్రేషన్ డివిజన్స్ ఎలా ఉండేవి, ప్రొవిజన్స్ అనమాట. బుక్తీస్ అనమాట ఆర్ దేశాస్ అనమాట. ద గుప్తా డివైడెడ్ ఇంటూ బుక్తీస్ అనమాట, ప్రొవిన్సెస్ ఆల్సో కాల్డ్ దేశాస్ అనమాట. దే ఎవర్ గవర్న్ బై, ఎవరు గవర్న్ చేసేవారు అంటే ఉపరికాస్. ఈ బుక్తీస్ని ఉపరికాస్ అనేవాళ్ళు పాలించేవారు అనమాట. అండ్ డైరెక్ట్లీ అపాయింటెడ్ బై ద కింగ్ అనమాట. బుక్తీస్ ఉపరికాస్ పాలించేవాళ్ళు, వాళ్ళు డైరెక్ట్గా అపాయింట్ అయ్యేవారు. ఉపరికాస్ వర్ రెస్పాన్సిబుల్ ఫర్ కలెక్టింగ్ రెవెన్యూస్ అండ్ విషయాస్ అనమాట. ఫ్రమ్ విషయాస్ ఈ యొక్క డిస్ట్రిక్ట్స్ నుంచి వీళ్ళు రెవెన్యూ కలెక్ట్ చేసుకోవడానికి అధికారం ఉంది. మెయింటైన్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేయడానికి ఉంది. సూపర్వైజింగ్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్ దేర్ ప్రొవిన్స్ అనమాట. డిస్ట్రిక్ట్స్ ఏంటి, డిస్ట్రిక్ట్స్ని విషయాస్ అంటారు. ఫస్ట్ బుక్తీస్ అంటేనేమో దేశాస్ ఇదనమాట. తర్వాత విషయాస్ అనమాట. విషయాస్ అంటే ఈచ్ బుక్తీ వాస్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ విషయాస్ అనమాట. డిస్ట్రిక్ట్స్, ఈ డిస్ట్రిక్ట్స్ అనమాట హెడెడ్ బై ఆయుక్త అనమాట. ఆయుక్త అనమాట ఆర్ విషయపతి అనమాట. హెడెడ్ బై ఆయుక్త విషయపతి హూ వాజ్ అపాయింటెడ్ బై ద గవర్నర్ అనమాట. ఇతను గవర్నర్ చేత, గవర్నర్ అంటే నుంచి ఉపరికాస్ అపాయింట్ చేస్తారు ఈ విషయపతిని కానీ ఆయుక్తాన్ని కానీ. రెస్పాన్సిబుల్ ట్యాక్స్ కలెక్షన్ అండ్ రెవెన్యూ మేనేజ్మెంట్ అనమాట. లోకల్ లా ఎన్ఫోర్స్మెంట్ అనమాట. ట్యాక్స్ కలెక్షన్ కానీ, లోకల్ లా ఎన్ఫోర్స్మెంట్, మెయింటైనింగ్ జస్టిస్ కానీ, సూపర్వైజింగ్ ట్రేడ్, కామర్స్ ఇవన్నీ చూసుకుంటారనమాట. అదర్ ఇంపార్టెంట్ అఫీషియల్స్ ఇన్ డిస్ట్రిక్ట్స్ ఏంటంటే ప్రథమ కులిక అనమాట. ప్రథమ కులిక అంటే చీఫ్ ఆఫ్ ఆర్టిజన్స్ అనమాట. ప్రథమ కులిక అనమాట హెడ్ ఆఫ్ ఆర్టిజన్. ఆర్టిజన్స్ అనమాట. ఆర్టిజన్స్కి హెడ్ అనమాట. తర్వాత ప్రథమ కయాస్తా అనమాట. కయాస్తా అంటే స్క్రైబ్ అనమాట. స్క్రైబ్ అంటే కమ్యూనిటీ ఇదనమాట. హెడ్ ఆఫ్ కయాస్తా అంటే ఎవరైతే కాపీ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళని కయాస్తా అంటారు. హెడ్ ఆఫ్ ద కయాస్తా అనమాట. ప్రథమ కయాస్తా అంటే ఇది అనమాట. కమ్యూనిటీ రెస్పాన్సిబుల్ ఫర్ అఫీషియల్ రికార్డ్స్. పుస్తకాలు రాసేవాళ్ళు లాంటి వాళ్ళు ఉందనమాట. ప్రథమ కులిక అంటేమో ఆర్టిజన్స్ హెడ్. కయాస్తా అంటేనేమో వీళ్ళు ఒక బుక్ రికార్డ్స్ అని మెయింటైన్ చేసే వాళ్ళకి హెడ్ అనమాట. ప్రథమ కయాస్తా. విలేజ్ అడ్మినిస్ట్రేషన్ చూస్తే స్మాలెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ ఇన్ ఆఫ్ ద గుప్తా ఎంపైర్ అనమాట. విలేజ్ అనమాట. హెడ్ ఆఫ్ ద విలేజ్ వాజ్ కాల్డ్ గ్రామపతి. గ్రామపతి అనేవాళ్ళు హెడ్ ఆఫ్ ద విలేజ్ అనమాట.
విలేజ్ ఇదిగో విలేజ్ హెడ్స్మెన్ అనమాట, గ్రామ రద్దాస్ అనమాట, విలేజ్ డిస్ప్యూట్స్ ఇదనమాట. గ్రామ రద్దాస్ అంటే ఎల్డర్స్ అనమాట, లోకల్ డిస్ప్యూట్ రెస్పాన్సిబుల్ ఫర్ రిజాల్వింగ్ లోకల్ డిస్ప్యూట్స్ అనమాట. విలేజ్ డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేయడం గ్రామ రద్దాస్ ఉంటారు. గ్రామ పతీస్ అని విలేజ్ హెడ్మెన్స్ అనమాట. స్మాలెస్ట్ ఇది అనమాట. తర్వాత ఏంటి, వితి వాజ్ ఏ పార్ట్ ఆఫ్ విషయ అనమాట. అంటే బుక్తీస్ విషయాస్ వితి వాజ్ ఏ పార్ట్ ఆఫ్ విషయ అనమాట. అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ బిలో డిస్ట్రిక్ట్ లెవెల్ అనమాట. ఇంక్లూడెడ్ క్లస్టర్స్ ఆఫ్ సెటిల్మెంట్స్ నోన్ వేరియస్లీ యాజ్ ఏ వితి, పట్ట, భూమి, పతక, పెత్త అంటారు వీళ్ళు. ఐడియల్ వర్ణ సిస్టమ్ నాట్ ఇదనమాట అష్టకులాధికృత అనమాట. కర్ణ అంటే ఇన్ బెంగాల్, ఇన్ నార్థన్ బెంగాల్ హెడెడ్ బై మహాత్తార విలేజ్ ఎల్డర్ అనమాట. మహత్తర విలేజ్ ఎల్డర్ అని ఒక అతను ఉంటాడు అనమాట. మహత్తర విలేజ్ ఎల్డర్ అనమాట. మహత్తర విలేజ్ ఎల్డర్ అనమాట. తర్వాత ఏంటి ఇదనమాట విలేజ్ అడ్మినిస్ట్రేషన్ చూసాం కదా, స్మాలెస్ట్ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ యూనిట్ అనమాట. గ్రామపతి ఇతను విలేజ్ హెడ్మ్యాన్ అనమాట. గ్రామ రద్దాస్ వచ్చి డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేస్తారనమాట. విలేజ్ ఎకానమీ అండ్ అడ్మినిస్ట్రేషన్ వర్ లార్జ్లీ సెల్ఫ్ సఫిషియెంట్గా ఉంది ఇది. తర్వాత స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ అనమాట. ఇదేంటి అష్టకులాధికరణ అనమాట. అష్టకులాధికరణ అంటే ఈ నార్థన్ బెంగాల్లో విలేజ్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. పొజిషన్ హైయర్ దాన్ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. నార్థన్ బెంగాల్ దిస్ వాజ్ ద పొజిషన్ హైయర్ దాన్ ద విలేజ్ అడ్మినిస్ట్రేషన్ కన్నా కొంచెం ఎక్కువ ఉండేది అష్టకులాధికరణ అని. ఇట్ యాక్టెడ్ యాజ్ ఇంటర్మీడియట్ బిట్వీన్ డిస్టిక్ అండ్ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. ఇంటర్మీడియట్ కింద ఉండేది అనమాట. మహత్తర విలేజ్ ఎల్డర్ అనమాట. తర్వాత డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. ఇక్కడ స్ట్రాంగ్ రెవెన్యూ సిస్టము, ఎఫిషియంట్ విలేజ్ గవర్నెన్స్ అనమాట, ఫేర్ అండ్ రెగ్యులేటెడ్ ట్రేడ్ అనమాట. ఇంకా ఏంటి వీళ్ళ దాంట్లో చూస్తే కనుక ఐడియల్ వర్ణ సిస్టమ్ నాట్ ప్రాక్టీస్డ్ అనమాట. ఐడియల్గా వర్ణ సిస్టమ్ అనేది నాట్ ప్రాక్టీస్డ్ అనమాట. సొసైటీ అండ్ క్యాస్ట్ సిస్టమ్ చూస్తే కనుక ఐడియల్ వర్ణ సిస్టమ్ అనేది నాట్ ప్రాక్టీస్డ్ అనమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఐడియల్ వర్ణ సిస్టమ్ అనేది నాట్ ప్రాక్టీస్డ్. ద ట్రెడిషనల్ ఫోర్ఫోల్డ్ వర్ణ సిస్టమ్ బ్రాహ్మణ్, క్షత్రియ, వైశ్య, శూద్రాస్ బికేమ్ మోర్ కాంప్లెక్స్ డ్యూ టు ఇంటర్నల్ క్యాస్ట్ మ్యారేజెస్ లీడింగ్ టు న్యూ జాతీస్ అనమాట. సబ్ క్యాస్ట్లు అన్నీ వచ్చినాయి. వర్ణ సంకార అనమాట. ఇంటర్నల్ క్యాస్ట్ మ్యారేజెస్ ఇంటర్నల్ క్యాస్ట్ మ్యారేజెస్ కూడా వచ్చినాయి అనమాట. లెట్ టు ద ఎమర్జ్ ఆఫ్ న్యూ క్యాస్ట్ గ్రూప్స్ అవుట్ సైడ్ ద ట్రెడిషనల్ వర్ణ సిస్టమ్ అనమాట. వృత్య క్షత్రియ అనమాట. సెమీ క్షత్రియాస్ ఇంక్లూడెడ్ ఫ్యామిలీస్ ఆఫ్ గ్రీకు, సైత్యన్స్ వీళ్ళు కూడా ఉండేవారు అనమాట. ఆర్జన్ హూ హ్యాడ్ ఎసిమిలేటెడ్ ఇంటూ ఇండియన్ సొసైటీ అనమాట. వృత్య క్షత్రియాస్ అనమాట, సెమీ క్షత్రియాస్, గ్రీకులు కానీ సైత్యన్లు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ధర్మశాస్త్రాస్ అనమాట. ఆపద్ధర్మ అనమాట. ఆపధర్మ రిఫర్స్ టు ఫ్లెక్సిబుల్ రోల్స్ ఆఫ్ పీపుల్ కుడ్ అడాప్ట్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ అనమాట. ఆపధర్మ అంటే ఈ డిఫికల్ట్ టైమ్స్లో ఒకడేమో ఇది అయిపోవచ్చు, ఇంకోటి అయిపోవచ్చు, అలాగా అనమాట. అలౌయింగ్ దెమ్ టు టేక్ ప్రొఫెషన్స్ అవుట్ సైడ్ దేర్ అసైన్డ్ వర్ణ. వాళ్ళు దాటి తీసుకోవచ్చు. ధర్మశాస్త్ర ఆన్ ఆపద్ధర్మ అనమాట. ఆపధర్మ ఫస్ట్ ఫ్లెక్సిబుల్ రోల్స్ అనమాట. బ్రహ్మడియాస్, అగ్రహార గ్రాండ్స్ అనమాట. బ్రహ్మడియాస్ అంటే ఏంటంటే ల్యాండ్ గివెన్ టు ఎక్స్క్లూజివ్లీ బ్రాహ్మిన్స్ అనమాట. అగ్రహారాస్ అంటే ల్యాండ్ గ్రాంట్స్ టు బ్రాహ్మిన్స్ అండ్ రిలీజియస్ స్కాలర్స్ టు సెటిల్ ఇన్ రిమోట్ ఏరియాస్. బ్రహ్మడియాస్ అంటే ఎక్స్క్లూజివ్ బ్రాహ్మిన్స్, అగ్రహారాస్ అంటే బ్రాహ్మిన్స్కి ఇచ్చేవారు, అండ్ రిలీజియస్ స్కాలర్స్ టు సెటిల్ ఇన్ రిమోట్ ఏరియాస్ అనమాట. స్ప్రెడ్డింగ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ అండ్ హిందూ ట్రెడిషన్స్ అనమాట. అన్టచబిలిటీ అండ్ అంత్యజాస్ అనమాట. అంత్యజాస్ అంటే అవుట్ క్యాస్ట్స్ అనమాట. చండాల్స్ వర్ కన్సిడర్డ్ యాజ్ ఇంప్యూర్ అండ్ లివ్డ్ అవుట్ సైడ్ విలేజెస్ అనమాట. చండాల్స్ అనమాట ఇదనమాట. తర్వాత ఫస్ట్ ఎపిగ్రాఫిక్ ఎవిడెన్స్ ఆఫ్ సతీ అనమాట. ఇరాన్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ భానుగుప్తా అనమాట, మధ్యప్రదేశ్. ఇరాన్ ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉందన్నమాట. ఇరాన్ ఇన్స్క్రిప్షన్లో సతీ అనేది ఇరాన్ ఇన్స్క్రిప్షన్లో ఉందన్నమాట. భానుగుప్తాది అక్కడ ఉందన్నమాట. ఫాహియన్ అబ్జర్వేషన్ ఆఫ్ అబౌట్ గుప్తా ఇండియా అనమాట. ఏంటంటే ఫాహియన్ ఏం రాసే వెజిటేరియనిజం వైడ్లీ ప్రాక్టీస్డ్, నాన్ వైలెన్స్ అనమాట. బుద్ధిజం, జైన్ ఇన్ఫ్లుయెన్స్, పీస్ఫుల్ సొసైటీ. రిజిడ్ క్యాస్ట్ సిస్టమ్ అనమాట. క్యాస్ట్ సిస్టమ్ రిజిడ్గా ఉంది. సొసైటీ
డివైడ్ స్ట్రిక్ట్లీ బేస్డ్ ఆన్ బర్త్ అలాగా అనమాట. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ స్లేవరీ కూడా ఉంది. కామన్ బట్ లెస్ హార్ష్, కామన్గా ఉండేది బట్ లెస్ హార్ష్ దాన్ రోమన్ సివిలైజేషన్. అంత రోమన్ సివిలైజేషన్ అంత స్ట్రిక్ట్గా లేదు కానీ ఉండేది అనమాట. ప్రెసెన్స్ ఆఫ్ అన్టచబిలిటీ ఉంది, చండల్స్ అనమాట. రీమ్యారేజ్ ఆఫ్ విడోస్ వాజ్ డిస్ఫేవర్డ్ అనమాట. రీమ్యారేజ్ ఆఫ్ ఇదేంటి అమ్మాయిని రీమ్యారేజ్ చేసుకోవడం అంత సపోర్ట్ చేయరు అనమాట. ఇంకోటి ఏంటంటే ప్రెవలెన్స్ ఆఫ్ దేవదాసి సిస్టమ్ అనమాట. దేవదాసి సిస్టమ్ కూడా ఉంది ఇక్కడ. మల్టీ రిలీజియస్ సొసైటీ అనమాట. హిందూయిజం, బుద్ధిజం, జైనిజం కోఎగ్జిస్టెడ్ అనమాట. లిటరేచర్ అండ్ ఫిలాసఫీ చూస్తే కనుక ఇదనమాట. సాంస్క్రిట్ లిటరేచర్, డ్రామా, పోయిటరీ, ఫిలాసఫీ అన్నీ ఉన్నాయి. కాళిదాస్ ఉన్నాడు అనుకో, గ్రేటెస్ట్ పోయిట్. ఇతను రాసింది అభిజ్ఞాన శకుంతలం, మేఘదత్త, విక్రమవంశీ, మాళవికాగ్నిమిత్ర అనమాట. మాళవికాగ్నిమిత్ర ఈ 4 రాశాడు అనమాట. అభిజ్ఞాన శకుంతలం బేస్డ్ ఆన్ మహాభారత శకుంతల దుష్యంత స్టోరీ అనమాట. శకుంతల దుష్యంత స్టోరీ అనమాట అభిజ్ఞాన శకుంతలం అనేది. తర్వాత విక్రమవంశీ అనమాట. విక్రమవంశీ అంటే ఊర్వశి, పురురావ లవ్ స్టోరీ అనమాట. విక్రమ ఊర్వశి అనమాట. విక్రమ ఊర్వశి అనేది ఉంది. విక్రమ అంటే పురురావ అనే అతను లవ్ స్టోరీ అనమాట. ఊర్వశి పురురావ లవ్ స్టోరీ అనమాట. అక్కడ మనం చదివాము. మాళవికాగ్నిమిత్ర అనమాట. మాళవికాగ్నిమిత్ర ఏంటి అంటే డిపిక్ట్స్ లైఫ్ ఆఫ్ కింగ్ అగ్నిమిత్ర అనమాట. మాళవిక అగ్నిమిత్ర అనమాట. ఇది మాళవికాగ్నిమిత్ర అనమాట. ఇది మాళవికాగ్నిమిత్ర, అభిజ్ఞాన శకుంతలం, విక్రమ ఊర్వశి ఇదనమాట. ఇప్పుడు పొయిటరీ చూస్తే రఘువంశం అనమాట. రఘువంశం అంటే పొయిటరీ ఎపిక్ అబౌట్ రఘు డైనాసిటీ గురించి. తర్వాత ఏంటి కుమార సంభవ అనమాట. ఇది అబౌట్ లార్డ్ కార్తికేయ బర్త్ గురించి. మేఘదూత అనమాట. మేఘదూత అంటే లవ్ లెటర్ త్రూ ఏ క్లౌడ్ అనమాట. ఇది మేఘదూత లవ్ లెటర్ త్రూ ఏ క్లౌడ్ అదొకటి రాశాడు. రఘువంశీ గురించి రాశాడు. రఘువంశ తర్వాత కుమార సంభవ అనమాట. కుమార సంభవ అంటే కార్తికేయ గురించి రాశాడు అనమాట. ఇంకా ఏం రాశాడు, అభిజ్ఞాన శకుంతలం గురించి రాశాడు. తర్వాత మాళవికాగ్నిమిత్ర రాశాడు. తర్వాత ఊర్వశి కదా, అదేమి ఊర్వశి, విక్రమ ఊర్వశి గురించి కూడా రాశాడు అనమాట. విశాఖ దత్త అనమాట. విశాఖ దత్త మనం చూసాం కదా, దేవి చంద్రగుప్తకం, ముద్ర రాక్షస, దేవి చంద్రగుప్త 2 రాశాడు అనమాట. ఇదనమాట ముద్ర రాక్షస, దేవి చంద్రగుప్తకం అనమాట. ముద్ర రాక్షస అంటే పొలిటికల్ డ్రామా అనమాట. చాణక్యకి, చంద్రగుప్త మౌర్యకి ముద్ర రాక్షస గురించి. దేవి చంద్రగుప్తకం అనమాట. స్టోరీ ఆఫ్ చంద్రగుప్త 2 గురించి ఇందులో రాసింది అనమాట. శూద్రక అనమాట. శూద్రక అంటే ఈ శూద్రక అనే కింగ్ అండ్ పోయిట్ ఏం రాశాడు, మృచ్చకటిక అనమాట. మృచ్చకటిక ఈ రొమాంటిక్ డ్రామా ఆఫ్ చారుదత్త అండ్ వసంత సేన అనమాట. కోట్సేన ఇదనమాట. ఇదేంటి మృచ్చకటిక అని రాశాడు. ఇదేంటి చారుదత్తకి, మర్చెంట్కి అండ్ వసంత సేన కోట్సాన్స్కి మధ్య రొమాంటిక్ డ్రామా అనేది రాశాడు అనమాట. వినవాసవ దత్త అనమాట. పద్మ ప్రభృతక అనమాట. పద్మ ప్రభృతక ఈ 2 రాశాడు అనమాట. ఏంటి వినవాసవ దత్త, ఆబాన అనేది కూడా రాశాడు. ఆబాన ఈ షార్ట్ 1 యాక్ట్ మోనోలాగ్ అనమాట. పద్మ ప్రభృతిక అనమాట. ఇది వినవాసవ దత్త, పద్మ ప్రభృతిక, ఆబాన అనమాట. ఇది ఈ 3 రాశాడు అనమాట. తర్వాత భాష అనమాట. అదర్ ఏంటి భాష అంటే స్వప్న వసవ దత్తం అనమాట. 13 ప్లేయర్ రిటర్న్స్ అనమాట. స్వప్న వసవ దత్తం, భాష. బారావి కిరాతార్జునీయ అనమాట. బారావి అంటే కిరాతార్జునీయ గురించి రాశాడు. భాష ఏమో స్వప్న వసవదత్తం గురించి రాశాడు. బారావి ఏమో కిరాతార్జునీయ గురించి రాశాడు. శివ టెక్స్ట్ అర్జున డివోషన్ అనమాట. తర్వాత బట్టి అనమాట. బట్టి అంటే ఏంటి, బట్టి కావ్య, రావణ వధ అనమాట. బట్టి అంటే బట్టి కావ్య అనమాట. రావణ వధ అబౌట్ రామాయణ అనమాట. బట్టి అంటే బట్టి కావ్య అనమాట. రావణ వధం ఎలా జరిగింది అవన్నీ గురించి రామాయణం గురించి రాసింది బట్టి రాశాడు. బారావి అంటే కిరాతార్జుని గురించి రాశాడు. అర్జున డివోషన్ టు శివ అనమాట. ఎలా కిరాతార్జునీయ అనమాట. బారావి రాశాడు. భాష బారావి బట్టి అనమాట. భాష బారావి బట్టి కావ్య రాశాడు. బారావి వచ్చి కిరాతార్జునీయ గురించి రాశాడు. భాష వచ్చి స్వప్న వసవదత్తం గురించి రాశాడు అనమాట.
అది మగ అనమాట. మగ అంటే శిశుపాలవత అనమాట. మగ అంటే శిశుపాల అనమాట. శిశుపాల డిఫీట్ ఆఫ్ శిశుపాల బై కృష్ణ అనమాట. శిశుపాలుని ఎలా చంపాడు అనేది మగ రాశాడు అనమాట. మగ దండిన్, ఈ దండిన్ అనే అతని గురించి కావ్య దర్శన అనమాట సాంస్క్రిట్ పొయిటిక్స్లో దండిన్ గురించి రాశాడు అనమాట. సాంస్క్రిట్లో కావ్య దర్శన, దశకుమార చరిత అనమాట. ఇదేంటి అడ్వెంచర్ ఆఫ్ 10 ప్రిన్సెస్ అనమాట. ఈ 10 ప్రిన్సెస్ యొక్క అడ్వెంచర్ ఈ రెండింటిని రాశాడు అనమాట. ఇదేంటి భర్తృహరి అనమాట. భర్తృహరి నీతి శతక అనమాట. నీతి శతక మోరల్ ఫిలాసఫీ అనమాట. వాక్యపడియ అనమాట. వాక్యపడియ సాంస్క్రిట్ గ్రామర్ అనమాట. వాక్యపడియ అనమాట. నీతి శతక అనమాట. నీతి శతక మోరల్ ఫిలాసఫీ. నీతి శతక అనమాట. మోరల్ ఫిలాసఫీ. వాక్యపడియ అనమాట. సాంస్క్రిట్ గ్రామర్. నీతి శతక అంటే మోరల్ ఫిలాసఫీ అనమాట. వాక్యపడియ అంటే సాంస్క్రిట్ గ్రామర్ అనమాట. భర్తృహరి అనమాట. భర్తృహరి ఇదేంటి నీతి శతక. తర్వాత వాక్యపడియ అంటే సాంస్క్రిట్ గ్రామర్ అనమాట. వాక్యపడియ అంటే నీతి శతక. భర్తృహరి ఏం రాశాడు? భర్తృహరి నీతి శతక గురించి రాశాడు. మోరల్ ఫిలాసఫీ గురించి రాశాడు. వాక్యపడియ సాంస్క్రిట్ గ్రామర్ గురించి. మోరల్ ఫిలాసఫీ గురించి, వాక్యపడియ సాంస్క్రిట్ గ్రామర్ గురించి రాశాడు అనమాట. ఈశ్వర్ కృష్ణ అనమాట. ఈశ్వర్ కృష్ణ ఏం రాశాడు? ఇదేంటి ఈశ్వర్ కృష్ణ ఏం రాశాడంటే సంఖ్య కరిక అనే ఓం ఏంటి ఆన్ సంఖ్య ఫిలాసఫీ గురించి రాశాడు అనమాట. ఈశ్వర్ కృష్ణ సంఖ్య ఫిలాసఫీ గురించి రాశాడు. వ్యాస అనమాట. వ్యాస భాష రాశాడు. వ్యాస భాష్య గురించి రాశాడు. యోగా ఫిలాసఫీ గురించి రాశాడు వ్యాస అనే అతను. తర్వాత వాత్స్యాయన అనమాట. ఇతను న్యాయసూత్ర భాష్య గురించి, కామసూత్ర గురించి రాశాడు అనమాట. టెక్స్ట్ ఆన్ ఎరోటిక్స్ ఇవన్నీ వాత్స్యాయన ఇదే వాత్స్యాయన ఉన్నాడు కదా, ఇదే వాత్స్యాయన అనమాట. కామసూత్రాన్ని రాసింది వాత్స్యాయన అనమాట. ఇతను ఏం రాశాడు అంటే న్యాయసూత్ర భాష్య కామెంటరీ న్యాయ ఫిలాసఫీ గురించి రాశాడు. కామసూత్రం గురించి రాశాడు అనమాట. ఇక్కడ మ్యాథమెటిక్స్ అండ్ ఆస్ట్రానమీ ఇక్కడ ఏమేమి జరిగినాయి. ఆర్యభట్ట అనమాట. ఆర్యభట్య అనేది రాశాడు. కాన్సెప్ట్ ఆఫ్ జీరో గురించి ఆర్యభట్య అనమాట. కాన్సెప్ట్ ఆఫ్ జీరో గురించి, డెసిమల్ సిస్టమ్ గురించి, ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్, సైన్ కొసైన్ అనమాట. వాల్యూ ఆఫ్ పై అనమాట. 3.1416 అనమాట. ఇది వాల్యూ ఆఫ్ పై గురించి, ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ గురించి, డెసిమల్ సిస్టమ్ గురించి, కాన్సెప్ట్ ఆఫ్ జీరో అనమాట. ఇది మ్యాథమెటిక్స్ అనమాట. ప్రపోజ్డ్ హీలియోసెంట్రిక్ థియరీ అనమాట. ఎర్త్ రొటేట్స్ ఆన్ ఇట్స్ యాక్సిస్ అనమాట. కాన్సెప్ట్ ఆఫ్ జీరో గురించి, డెసిమల్ సిస్టమ్ గురించి, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ గురించి అండ్ వాల్యూ ఆఫ్ పై గురించి చెప్పాడు అనమాట. హీలియోసెంట్రిక్ థియరీ గురించి. తర్వాత సూర్య సిద్ధాంత అనమాట. ఆస్ట్రానామికల్ టెక్స్ట్ అనమాట. అట్రిబ్యూటెడ్ టు లత్తదేవ అనమాట. లత్తదేవ సూర్య సిద్ధాంత అనమాట. ఇది రిటర్న్ బై లతాదేవ అనమాట. లతాదేవ ఈఎస్ పర్ ఆల్బిరుని అనమాట. ఆల్బిరుని ప్రకారం ఈ లతాదేవ రాశాడు అనమాట. ఏంటి ఆస్ట్రానామికల్ టెక్స్ట్ సూర్య సిద్ధాంత డిస్క్రైబ్స్ ప్లానటరీ మోషన్ అండ్ ట్రిగ్నోమెట్రీ అనమాట. ప్లానటరీ మోషన్ అండ్ ట్రిగ్నోమెట్రీ గురించి మెన్షన్ చేసింది. చెస్ అనమాట. చతురంగ అనమాట. ఆరిజినేటెడ్ అనమాట. చెస్ చతురంగ ఆరిజినేటెడ్. చతురంగ ఏ బోర్డ్ గేమ్ ఇన్ గుప్తా ఇండియా అనమాట. ఎవాల్డ్ ఇన్ మోడర్న్ చెస్ అనమాట. ఇక్కడ చతురంగ ఆరిజినేట్ ఇండియా గుప్తా టైంలో ఆరిజినేట్ అయింది అని చెప్తున్నారు అనమాట. గోల్డెన్ ఏజ్ ఆఫ్ హిందూ కల్చర్, స్ప్రెడ్ ఆఫ్ సాంస్క్రిట్ లిటరేచర్, సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ అనమాట. రిలీజియస్ హార్మోనీ అనమాట. రిలీజియస్ హార్మోనీ అనమాట. ఇది మెయిన్గా చేసుకుంటే కనుక ఇదనమాట. ఇక్కడ కాళిదాస్ ఉంది. అతనేమో 6 సృష్టించాడు. అదేంటి అభిజ్ఞాన శకుంతలం, కాళిదాస్ ఇదేంటి అభిజ్ఞాన శకుంతలం ఒకటి. ఇంకోటి ఏమంటే ఊర్వశి గురించి, విక్రమ ఊర్వశి అనమాట. తర్వాత రఘువంశం గురించి కూడా చెప్పాడు. తర్వాత మాలికాగ్నిమిత్రం గురించి చెప్పాడు. తర్వాత వచ్చి కుమార సంభవం అనమాట. ఇదే కుమార సంభవం గురించి, మేఘదూత అనమాట. లవ్ స్టోరీ ఆఫ్ క్లౌడ్స్ నుంచి వచ్చిన లెటర్ అంటే రొమాంటిక్ లెటర్ అనమాట. అలాంటిది. విశాఖ దత్త అనమాట. ముద్ర రాక్షస గురించి ఫోకస్ ఆన్ చాణక్య. ముద్ర రాక్షస అంటే చాణక్య అంటే ఇతని గురించి చంద్రగుప్తకు మధ్య జరిగిన డిస్కషన్ అనమాట. తర్వాత దేవి చంద్రగుప్త అనమాట. దేవి చంద్రగుప్త ఏంటి స్టోరీ ఆఫ్ చంద్రగుప్త 2 అనమాట.
ఆడు ఎలా చంపేశాడు వాళ్ళ బ్రదర్ని అదనమాట, రాంగ్ వద్దా అనమాట, అతన్ని ఎలా చంపేసాడు ఎంత ఇదనమాట. తర్వాత శూద్రక అనమాట. శూద్రక అంటే ఇతను మృచ్చకటిగానే రాశాడు అనమాట. స్టోరీ చారుదత్త అనమాట. ఈ మెర్చెంట్స్కి కోర్ట్జాన్స్కి మధ్య ఎలా జరిగింది వసంత సేన అనమాట ఇది. తర్వాత వినవాసదత్త, ఆబాన, పద్మ ప్రభృతిక, ఈ 3 రాశాడు. వినవాసదత్త, ఆబాన, పద్మ ప్రభృతి. భాష అంటేనేమో రోడ్ 13 ప్లేస్ అనమాట. స్వప్నవసదత్తం భాష వచ్చి స్వప్నవసదత్తం ఒకటి. భరావి వచ్చి కిరతార్జునీయ గురించి, అర్జున్ గురించి యొక్క ఎలాగ తన శివ గురించి ఇది అనమాట. బట్టి కావ్య అనమాట. రావణ వధ గురించి. బట్టి కావ్య అనమాట ఇదనమాట. రావణ వధ ఎలా జరిగింది. తర్వాత మగ అనమాట. మగ అంటే శిశుపాల వధ అనమాట. శిశుపాల వధ. రావణ వధ రాసిందేమో బట్టి అనమాట. బట్టి కావ్య అంటారు దాన్నే. కిరతార్జునయ్య అంటే అర్జున్ గురించి. భాష అంటే స్వప్న వసవ దత్తం అనమాట. 13 ప్లేస్ రిటర్న్ అనమాట. దండిన అంటే కావ్య దర్శన సాంస్కృతిక పొయిటిక్స్ గురించి, దశకుమార చరితం గురించి రాశాడు అనమాట. దండిన ఏం రాశాడు అంటే కావ్య దర్శన అనమాట, సాంస్కృతిక పొయిటిక్స్. తర్వాత దశకుమార చరిత అనమాట, అంటే అడ్వెంచర్స్ ఆఫ్ 10 ప్రిన్సెస్ అనమాట. 10 ప్రిన్సెస్ ఎలా అడ్వెంచర్ చేసేది ఇది. భర్తృహరి అనమాట. భర్తృహరి ఏం రాశాడు అంటే నీతి శతక రాశాడు. వాక్యపడియ రాశాడు అనమాట, సాంస్కృతిక గ్రామర్ గురించి వాక్యపడియ. తర్వాత నీతి శతక అనమాట, మోరల్ ఫిలాసఫీ అనమాట. ఈశ్వర్ సేన అనమాట, ఈశ్వర్ కృష్ణ అనమాట. సంఖ్యకరిక అనమాట. సంఖ్యకరిక అంటే ఓం సంఖ్య ఫిలాసఫీ అనమాట. ఆన్ సంఖ్య ఫిలాసఫీ గురించి రాశాడు ఈశ్వర్ కృష్ణ. వ్యాస అనేది వ్యాస భాష్య గురించి రాశాడు, యోగ ఫిలాసఫీ. వ్యాస యోగ ఫిలాసఫీ గురించి రాశాడు. ఈశ్వర్ కృష్ణ వచ్చి సంఖ్య ఫిలాసఫీ గురించి రాశాడు. వాత్సాయన అనమాట. వాత్సాయన అంటే ఇతను కామసూత్రం రాశాడు. న్యాయసూత్ర భాష్య అనమాట. కామెంటరీ న్యాయ ఫిలాసఫీ గురించి రాశాడు అనమాట. వాత్సాయన న్యాయ ఫిలాసఫీ గురించి రాశాడు, కామసూత్రం గురించి రాశాడు. ఆర్యభట్టి అంటే కాన్సెప్ట్ జీరో గురించి, లేకపోతే డెసిమల్ సిస్టమ్ గురించి కానీ, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ గురించి కానీ, ఇదనమాట వాల్యూ ఆఫ్ పై గురించి కానీ, హీలోసెంట్రిక్ థియరీ గురించి కానీ ఇతను రాశాడు. సూర్య సిద్ధాంత అనమాట. లతాదేవ అట్రిబ్యూటెడ్ టు లతాదేవ అనమాట. ఆస్ట్రానామికల్ టెక్స్ట్ అనమాట. ఇదేంటంటే ఆల్బిరుని మెన్షన్ చేసింది అనమాట. యాజ్ పర్ ఆల్బిరుని డిస్క్రైబ్స్ ప్లాంట్ మోషన్ అండ్ ట్రిగ్నోమెట్రీ గురించి కూడా ఈ సూర్య సిద్ధాంతంలో లతాదేవ మెన్షన్ చేశాడు అనమాట. చెస్ అనేది ఇక్కడే ఆర్జన్ అయింది. ఇదనమాట. ఈ మొత్తం చూసుకుంటే ఇదనమాట. తర్వాత ఈ యొక్క సొసైటీ చూసుకుంటే కనుక ఐడియల్ క్యాస్ట్ సిస్టమ్ అంటూ లేదు. ఎవరైనా నువ్వు వేరే దాంట్లో మారాలంటే మారచ్చు. ఇదనమాట. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఇదనమాట. వర్ణ సిస్టమ్ అండ్ ఎమర్జెన్స్ ఆఫ్ జాతీస్ అనమాట. సోషల్ స్ట్రక్చర్ డ్యూరింగ్ ద గుప్తా పీరియడ్ అన్నాడు. వర్ణ సిస్టమ్ ఉండేది. ఎమర్జెన్స్ ఆఫ్ జాతీస్ ఇది కూడా వచ్చేది అనమాట. ఇది 4-fold వర్ణ సిస్టమ్ అంటూ లేదనమాట. నాట్ స్ట్రిక్ట్లీ ఫాలోడ్. అంత స్ట్రిక్ట్గా ఏం ఫాలో అవ్వలేదు ఇప్పుడు ఇక్కడ అనమాట. మెనీ న్యూ జాతీస్, ఎందుకంటే న్యూ జాతీస్ అనేది ఎమర్జ్ అయింది. ఎందుకంటే వాళ్ళు మిక్స్ అయిపోవడం, ఇంటర్నల్ క్యాస్ట్ మ్యారేజెస్ జరగడం, వర్ణ సంస్కార అనమాట. ఇంటర్నల్ వర్ణ మ్యారేజెస్ జరగడం, వర్ణ సంస్కార అనమాట. అలా జరగడం వల్ల ఇంటర్నల్ మ్యారేజ్ జరిగినాయి. ద వర్డ్ క్యాస్ట్, ఈ క్యాస్ట్ అనేది ఫ్రమ్ పోర్చుగీస్ నుంచి వచ్చింది. కాస్టా అనమాట. వాజ్ నాట్ ఇన్ యూజ్ అనమాట. జనరల్గా యూజ్ చేసేవారు కాదు, వీళ్ళు జాతి అనేవారు అనమాట. డ్యూరింగ్ ది గుప్తా పీరియడ్ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 14th century. పోర్చుగీస్ అనేవాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు క్యాస్ట్ అనేది. ఇక్కడ ఒరిజినల్గా లేదనమాట. జాతీస్ అని ఉండేది. వృత్తి క్షత్రియ అనమాట. వృత్తి క్షత్రియ అంటే సెమీ క్షత్రియాస్ అనమాట. వీళ్ళు ఏంటంటే ఇందులో ఈ సొసైటీలోకి వచ్చి వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ మ్యారేజ్లు కానీ ఇలా చేసుకోవడం ఇలాంటివి జరగడం వల్ల వీళ్ళు వృత్తి క్షత్రియాస్ అనమాట. గ్రీకులు, సైతియన్లు, కుషానా ఆరిజిన్స్ వీళ్ళు అనమాట. గ్రాడ్యువల్లీ ఇంటిగ్రేటెడ్ ఇన్ ద సొసైటీ వృత్తి క్షత్రియాస్ అనమాట. అడాప్టెడ్ క్షత్రియ కస్టమ్స్ అనమాట. ఆపధర్మ, అడాప్టేషన్ ఆఫ్ ఇన్ క్రైసిస్ అనమాట. ఆపధర్మ అంటే ధర్మశాస్త్రాస్ అలౌడ్ పీపుల్ టు టెంపరరీ టేకప్ అదర్ ప్రొఫెషన్స్ అనమాట. ధర్మశాస్త్రాస్ ప్రకారం ఆపధర్మ అనేవాళ్ళు, ఆపధర్మ అంటే అడాప్టేషన్ ఇన్ క్రైసిస్ అనమాట. ఏదైనా క్రైసిస్ టైంలో ఇప్పుడు చాలామంది అగ్రికల్చర్ బాగాలేదనుకో అగ్రికల్చర్ చేసుకోవచ్చు. అలాగా ఏదైనా అవసరం ఉంటే దానికి వెళ్ళాలన్నమాట. ఏదైనా పని ఉంటే దానికి వెళ్ళడం ఆపద్ధర్మ అనమాట. అడాప్టేషన్ ఇన్ క్రైసిస్ అనమాట.
ధర్మశాస్త్రాస్ కూడా ఒప్పుకున్నాయి అనమాట. టెంపరీ టేకప్ అదర్ ప్రొవిజన్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిస్ట్రెస్ అనమాట. ఎగ్జాంపుల్ క్షత్రియ కుడ్ ఎంగేజ్ ఇన్ ట్రేడ్ ఆర్ అగ్రికల్చర్ ఇఫ్ నీడెడ్ అనమాట. కావాలితే వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అవ్వచ్చు అనమాట. అలాగా ధర్మశాస్త్రాలు. తర్వాత బ్రహ్మడియాస్ అనమాట. బ్రహ్మడియాస్ అగ్రహార గ్రాండ్స్. బ్రహ్మడియాస్ అంటే ఎక్స్క్లూజివ్గా గ్రాండ్స్ టు బ్రాహ్మణ్స్ అనమాట. అగ్రహారస్ అంటే ల్యాండ్ గ్రీవెన్స్, బ్రాహ్మిన్స్, స్కాలర్స్, రిలీజియన్ స్కాలర్స్ టు మెయింటైన్ ద టెంపుల్, ఇవన్నిట్లు మెయింటైన్ చేయడం కోసం. ట్యాక్స్ ఫ్రీ ల్యాండ్స్ అనమాట. అగ్రహార అంటే ట్యాక్స్ ఫ్రీ ల్యాండ్స్ టు బ్రాహ్మిన్స్ అనమాట. బ్రహ్మడి అంటే ల్యాండ్ గ్రాంట్స్ గివెన్ టు బ్రాహ్మిన్స్ అనమాట బై కింగ్స్ అండ్ అఫీషియల్స్ సపోర్టింగ్ లర్నింగ్ అండ్ రిలీజియస్ యాక్టివిటీస్. ఎంకరేజ్ సెటిల్మెంట్స్ ఇన్ రిమోట్ ఏరియాస్ అండ్ స్ప్రెడ్ సాంస్క్రిట్ లర్నింగ్ ఇవన్నీ అనమాట. అంత్యజాస్ అనమాట. అన్టచబుల్స్ ఇంక్లూడ్ చాండాల్స్, క్రిమేషన్ వర్క్, హ్యాండ్లింగ్ డెడ్ బాడీస్, డిస్క్రిమినేషన్, దే ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ టెంపుల్స్ అండ్ పబ్లిక్ స్పేసెస్ అనమాట. తర్వాత ఫస్ట్ ఎపిగ్రాఫిక్ ఎవిడెన్స్ ఆఫ్ సతీ అనమాట. ఇరాన్లో మెన్షన్ చేస్తుంది అనమాట. ఇరాన్లో ఈ యొక్క సతీ గురించి మెన్షన్ చేస్తుంది అనమాట. ఇన్స్క్రిప్షన్ ఆఫ్ భానుగుప్తా. ఇరాన్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ భానుగుప్తా అనమాట. మధ్యప్రదేశ్లో ఉంది ఇది. ఫస్ట్ రికార్డెడ్ ఎవిడెన్స్ ఆఫ్ సతీ అనమాట. ఫస్ట్ రికార్డెడ్ ఎవిడెన్స్ ఆఫ్ సతీ అనమాట ఇక్కడే ఉంది. ఫస్ట్ రికార్డెడ్ ఎవిడెన్స్ ఆఫ్ సతీ అనేది ఇక్కడ ఉందన్నమాట. సతీ బికెమ్ మోర్ ప్రెవలెంట్ ఇన్ రాజ్పూట్ కల్చర్ అనమాట. ఫాహియాన్ అబ్జర్వేషన్ అనమాట. వెజిటేరియనిజం, నాన్ వైలెన్స్, ప్రివలెన్స్ ఆఫ్ క్యాస్ట్ సిస్టము, స్లావరీ, ప్రెజెన్స్ ఆఫ్ అన్టచబిలిటీ, రీమ్యారేజ్ ఆఫ్ విడోస్ వర్ నాట్ అలౌడ్ అనమాట. ప్రివలెన్స్ ఆఫ్ దేవదాసి సిస్టము, మల్టీ రిలీజియస్ సొసైటీ అనమాట కోఎగ్జిస్టెడ్. అడ్మినిస్ట్రేషన్ చూస్తే కనుక అడ్మినిస్ట్రేషన్ అనేది చూస్తే కనుక ఈ అడ్మినిస్ట్రేషన్ అనేది కింగ్ అనేది సెంటర్ ఫిగర్ అనమాట. అతన్నే అందుకే కింగ్ సెంటర్ ఫిగర్ అనే దానికి కొన్ని టైటిల్స్ సూచిస్తున్నాయి. పరంపట్టారక, పరమదేవత, చక్రవర్తి, పరమేశ్వర అనేది అనమాట. ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ఇన్స్క్రిప్షన్స్ నుంచి మనం చూసుకుంటే కనుక అలహాబాద్ ప్రశస్తి అనేది డిస్క్రైబ్స్ హిమ్ యాజ్ ఈక్వల్ టు గాడ్స్ అనమాట. కుబేర, వరుణ, ఇంద్ర ఇదనమాట. అంటే అలహాబాద్ ప్రశస్తిలో ఏముంది, వీళ్ళని ఈక్వల్ టు గాడ్స్ కింద చూపించింది అనమాట. అంతక అనమాట. అంతక యమ ద గాడ్ ఆఫ్ డెత్ అనమాట. బేతరి పిల్లర్ అనమాట ఇన్స్క్రిప్షన్. స్కందగుప్త అనమాట. బేతర పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఏంటి, స్కందగుప్త గురించి. ప్రెజెన్స్ హిమ్ ఫర్ సబ్డ్యూయింగ్ ద ఎర్త్ అండ్ బీయింగ్ మెర్సిబుల్ టు కాంక్వర్డ్ పీపుల్ అనమాట. బేతర పిల్ల ఇన్స్క్రిప్షన్ స్కందగుప్త గురించి. తర్వాత సబ్డ్యూయింగ్ ద ఎర్త్ అండ్ బీయింగ్ ఎంత ఎర్త్ అందరినీ ఓడించేసినా కానీ చాలా మెర్సిబుల్గా ఉండేవాడు ఇవన్నీ అనమాట. కుమారగుప్త అనమాట. ఫాదర్ ఆఫ్ స్కందగుప్త అనమాట. కుమారగుప్త స్కందగుప్త కదా. కుమారగుప్త గురించి ఏంది, రిలీజియస్ అండ్ జస్ట్ రూలర్ అనమాట అని మెన్షన్ చేస్తుంది అనమాట. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అఫీషియల్స్. ఇందులో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అనేది ఇక్కడ హెరిడిటరీ అనమాట. హెరిడిటరీ అనేది మెయిన్. ఇదేంటి, హెరిడిటరీ అనమాట. మెయిన్గా హెరిడిటరీ అనమాట. హెరిడిటరీ అనమాట. మహానంద నాయక అనమాట. చీఫ్ జస్టిస్ అసిస్టెడ్ ద కింగ్ ఇన్ జ్యుడిషియల్ మ్యాటర్స్ అనమాట. అసిస్టెడ్ కింగ్ ఇన్ జ్యుడిషియల్ మ్యాటర్స్ అనమాట. మహాప్రతిహార అనమాట. చీఫ్ ఆఫ్ ప్యాలెస్ గార్డ్స్. మహాప్రతిహార అనమాట. ఇలా చీఫ్ ఆఫ్ ప్యాలెస్ గార్డ్స్ అనమాట. ఇన్షూర్డ్ సెక్యూరిటీ ఆఫ్ ద ప్యాలెస్ అనమాట. ప్రతిహార అనమాట. కంట్రోల్డ్ రాయల్ సెరమనీస్ అండ్ ఇష్యూడ్ పర్మిట్స్ ఫర్ ఆడియన్స్ విత్ ద కింగ్ అనమాట. దూతకాస్ అంటే ఏంటి, ఇంప్లిమెంటెడ్ రాయల్ ఆర్డర్స్ అనమాట. దూతకాస్ అంటే ఇంప్లిమెంటెడ్ రాయల్ ఆర్డర్స్ అనమాట, ఇంక్లూడింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గిఫ్ట్స్. ప్రతిహారాస్ అంటే కంట్రోల్ రాయల్ సెరమనీస్. దూతకాస్ అంటే ఏంటి, దూతకాస్ అంటే ఏంటంటే ఇంప్లిమెంటెడ్ రాయల్ ఆర్డర్స్ అనమాట. రాయల్ ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు దూతకాస్ అనమాట. ప్రతిహారాస్ అంటే ఇల్లు కీపర్స్ అనమాట, రాయల్ గార్డ్స్ అనమాట. ఇది మహాప్రతిహారాస్ అంటేనేమో వీళ్ళు కూడా ఇన్షూర్ సెక్యూరిటీ ఆఫ్ ది ఇది అనమాట. మహాదండనాయక అంటే చీఫ్ జస్టిస్ అనమాట. దండనాయక
లైక్ అసిస్టెడ్ కింగ్ ఇన్ జ్యుడిషియల్ మ్యాటర్స్ అనమాట. మహానందనాయక అనమాట, మహాదండనాయక కాదు, నందనాయక అంటేనే జ్యుడిషియల్ మ్యాటర్స్ అనమాట. దండనాయక అంటే అది వార్లోకి వచ్చేస్తుంది. అబ్జర్వేషన్ ఆఫ్ ఫాహి అన్న చేంజ్ ట్రావెల్. నో క్యాపిటల్ పనిష్మెంట్ లేదు, ఊరి శిక్ష లేదు ఇక్కడ, ఊరి శిక్ష లేదనమాట. అది గుర్తుపెట్టుకో. నో క్యాపిటల్ పనిష్మెంట్. జస్టిస్ వాజ్ మైల్డ్ అండ్ హ్యూమెన్ అనమాట. జస్టిస్ అనేది మైల్డ్గా ఉండేది అండ్ హ్యూమెన్ కింద ఉండేది అనమాట. ఇదనమాట ఆర్మీ అండ్ వార్ఫేర్ అనమాట. కింగ్ పర్సనల్లీ లెడ్ ద ఆర్మీ, అతనే ఇన్వాల్వ్ అయిపోయాడు అనమాట. సోల్జర్స్ వర్ పెయిడ్ ఇన్ క్యాష్ అనమాట. సోల్జర్స్ అనేవి పెయిడ్ ఇన్ క్యాష్ అనమాట. సంధి విగ్రహి అండ్ బలాధికృత వార్ అండ్ పీస్ అనమాట. ఇదనమాట పిలుపతి, అశ్వపతి, నరపతి రాణా బండగరిక అనమాట. ఆఫీసర్ ఇన్ ఛార్జ్ మిలిటరీ వెపన్స్ అండ్ సప్లైస్ అనమాట. ఇది అనమాట సంధి విగ్రహిక పిలుపతి, మినిస్టర్ వార్ అండ్ పీస్ పిలుపతి, అశ్వపతి, నరపతి, రాణా బండగరిక అనమాట. రాణా బండగరిక అంటే అతను ఈ సప్లై చేసేవాడు అనమాట, రాణా బండగరిక అంట. రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అంటే చూసుకుంటే కనుక ల్యాండ్ రెవెన్యూ అనమాట. ఉద్రాంగ్ అంటే ఏమో ఆ ట్యాక్స్ ఆన్ అగ్రికల్చర్ ల్యాండ్ అనమాట. ట్యాక్స్ అనమాట. బాగా అంటే కింగ్స్ షేర్ ప్రొడ్యూస్ అనమాట. జనరల్ 1/6 అనమాట. ఇరిగేషన్ ట్యాక్స్ అనమాట. బెడక్బోగ్ అనేది ఇరిగేషన్ ట్యాక్ అనమాట. ఇరిగేషన్ ట్యాక్ అంటే బెడక్బోగ్ అనమాట. ఇరిగేషన్ అంటే దీని మీద ఉన్నాడు బెడక్బోగ్. ఇరిగేషన్ ట్యాక్ అనమాట. ట్యాక్స్ అనమాట బెడక్బోగ్ అనమాట. అదర్ ట్యాక్సెస్ ఉపరికర అంటే దేని మీద ట్యాక్స్ అన్న క్లాత్ అండ్ ఆయిల్ అనమాట. సుల్కా అనమాట. కమర్షియల్ ట్యాక్స్ పెయిడ్ బై ట్రేడర్స్ అనమాట. సుల్కా అంటే కమర్షియల్ ట్యాక్స్ అనమాట. ఉపరికర అంటే ఇది ఇట్ల మీద పైతలం ఏదైతే ఉపరికర. సుల్కా అంటే కమర్షియల్ ట్యాక్స్ పెయిడ్ బై ట్రేడర్స్ అనమాట. పెనాల్టీ అండ్ నాన్ పేమెంట్ 8 times ద ఒరిజినల్ ట్యాక్స్ అనమాట. పెనాల్టీ 8 times ఒరిజినల్ ట్యాక్స్ ఉండేది. లాస్ ఆఫ్ ట్రేడింగ్ రైట్స్ అనమాట. విస్టీ ఫోర్స్డ్ లేబర్ సిస్టమ్ అనమాట. విస్టీ అనేది ఇదనమాట. ఎకనామిక్ ప్రిన్సిపల్స్ అనమాట. కామంతక నీతి సారా అనమాట. ఎంసైజ్ ద కింగ్ షుడ్ పే స్పెషల్ అటెన్షన్ టు హిస్ ట్రెజరీ అనమాట. కామంతక నీతి సారా అనమాట. ద కింగ్ షుడ్ పే స్పెషల్ అటెన్షన్ టు హిస్ ట్రెజరీ అనమాట. కాళిదాస అనమాట. కాళిదాస్ నారద స్మృతి అనమాట. రికమెండెడ్ 1/6 ఆఫ్ ద ప్రొడ్యూస్ అనమాట. ఎకనామిక్ ప్రిన్సిపల్ చూసుకో. విస్టీ అంటే ఫోర్స్డ్ లేబర్ అనమాట. అతను కింగ్కి ఎలా ఉంది విస్టీ ఇది. సుల్కా అంటే దాని మీద, ఉపరికరణ పై దాని మీద వేసేది. ఇరిగేషన్ ట్యాక్స్ అనమాట. ఇరిగేషన్ బెడక్బోగ్ అనమాట. బాగా అంటే ఏమో కింగ్ షేర్ టు ప్రొడ్యూస్ 1/6 అనమాట. ఉద్రాంగ్ అంటేనేమో అగ్రికల్చర్ మీద, అగ్రికల్చర్ మీద, బెడక్బోగ్ అంటేనేమో ఇరిగేషన్ ట్యాక్స్ మీద. ఉపరికరణ సుల్కా విస్టీ. తర్వాత ఏంటి ఎకనామిక్ ప్రిన్సిపల్స్ అనమాట. కామంతక నీతి సారా అనమాట. పొలిటికల్ ట్రీటీస్. ద కింగ్ షుడ్ పే స్పెషల్ అటెన్షన్ టు హిస్ ట్రెజరీ అనమాట. కామంతక నీతి సారా. ట్రెజరీ మీద ఒక కన్నేసి ఉంచారు, దాన్నే కామంతక నీతి సారా అంటారు. కాళిదాస అనమాట. కాళిదాస అంటే ఏంటి, నారద స్మృతి అనమాట. కాళిదాస అండ్ నారద స్మృతి రికమెండెడ్ 1/6 ఆఫ్ ద ప్రొడ్యూస్ ఆఫ్ ద ల్యాండ్ ట్యాక్స్ అనమాట. కాళిదాస అండ్ నారద స్మృతిలో 1/6 ఆఫ్ ద ప్రొడ్యూస్ తీసుకోమని రికమెండ్ చేశారనమాట. ప్రొవిన్షియల్ అండ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ చూస్తే బుక్టీస్ అనమాట. బుక్టీస్ని ఉపరకారాస్ ఉంటారు. విషయాస్ అనమాట. ఆయుక్తాలు విషయపతిస్ ఉంటారు అనమాట. వీళ్ళు ప్రొవిన్షియల్ గవర్నర్స్ అనమాట. వీళ్ళు ఉపరికరాస్ అని డైరెక్ట్ కింగ్ అటెండ్ చేస్తారు. వీళ్ళు రూల్డ్ అపాయింటెడ్ బై ద ప్రొవిన్షియల్ గవర్నర్స్ అనమాట. ఉపరికరాస్ అపాయింట్ చేస్తారు. ఇంపార్టెంట్ అఫీషియల్స్ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్ చూస్తే కనుక ప్రథమ కులిక అనమాట. హెడ్ ఆఫ్ ద ఆర్టిసన్స్. కయస్తా అనమాట. కయస్తా అంటే ఏంటి, దేని మీద, కయస్తా అంటే కమ్యూనిటీ రికార్డ్ కీపర్స్, బుక్కుల మీద. ప్రథమ కయస్తా అనమాట, బుక్కుల మీద. అష్టకులాధికరణ అనమాట. ఇది నార్థన్ బెంగాల్లో ఉంటుంది. హైయర్ దాన్ విలేజ్ హెడ్ అనమాట. విలేజ్ గ్రామ పట్టి, గ్రామ రెద్దాస్ అనమాట. ఇల్లు అనమాట. ఇంకా ఒక్కటి ఉంది. ఆ ఒక్కటి చదివితే మనది అయిపోద్ది అనమాట. అదేంటంటే ఈ అగ్రికల్చర్ అనేది మెయిన్ సోర్స్ అనమాట వీళ్ళకి రెవెన్యూ. ల్యాండ్ టైప్స్ వచ్చి క్షేత్ర అనమాట. ఇలా అగ్రికల్చర్ అండ్ ల్యాండ్ రెవెన్యూ అనమాట. అగ్రికల్చర్ వద్ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ రెవెన్యూ వీళ్ళకి. టైప్స్ ఆఫ్ ల్యాండ్ చూస్తే క్షేత్ర అనమాట. ల్యాండ్ అండర్ కల్టివేషన్ అనమాట. కిలా అంటే వేస్ట్ ల్యాండ్ ఆర్ అన్కల్టివేటెడ్ ల్యాండ్ అనమాట. అపరహత అనమాట. ల్యాండ్ నాట్ యెట్ కల్టివేటెడ్ బట్ కుడ్ బి క్లెయిమ్డ్ అనమాట. అదే అపరహత ల్యాండ్ అంటారు.
అపర్ హద్ద ఫారెస్ట్ ల్యాండ్ లేకపోతే ఫారెస్ట్ ల్యాండ్ అంటారు. అపర్ హద్ద అంటే ఫారెస్ట్ ల్యాండ్, కిలా అంటే వేస్ట్ అన్కల్టివేటెడ్ ల్యాండ్, కిలా ల్యాండ్ అంటే అపర్ హద్ద అంటే ఫారెస్ట్ ల్యాండ్ లేకపోతే కుడ్ బి టేకెన్ అనమాట. క్షేత్ర అంటే ల్యాండ్ అండర్ కల్టివేషన్, అపరాధ అంటే ఫారెస్ట్ ల్యాండ్, కిలా అంటే వేస్ట్ ల్యాండ్ అనమాట. కిలా అంటే వేస్ట్ ల్యాండ్ మెజర్మెంట్ సిస్టమ్ అనమాట. నివర్తన, కొల్యవాప, ద్రోణవాప. బేసిక్ యూనిట్ ఆఫ్ ల్యాండ్ మెజర్మెంట్ వచ్చి నివర్తన. కొల్యవాప అనదర్ యూనిట్ ఆఫ్ ల్యాండ్ మెజర్మెంట్. ద్రోణవాప అండ్ యూజ్ ట్యాక్స్ అసెస్మెంట్ బేస్డ్ ఆన్ ప్రొడ్యూస్ అనమాట. కొల్యవాప, ద్రోణవాప, నివర్తన అనమాట. నివర్తన. తడాగా అంటే రిజర్వాయర్ యూజ్ ఫర్ ఇరిగేషన్ అనమాట. గతి అంటే అరగట్ట అనమాట. వాటర్ లిఫ్టింగ్ వాటర్ అనమాట. తడాగా అరగట్ట. పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ అగ్రికల్చర్ అనమాట. కృషి బాల, కర్షక, కినాస్ ఆర్డినరీ కల్టివేటర్స్ అనమాట. ఇలా కృషి బాల, కర్షక, కినాస్ అంటారు. తర్వాత గ్రామికాస్, కుటుంబీస్, మహత్తరాస్ అనమాట. విలేజ్ ల్యాండ్ హోల్డర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనమాట. గ్రామికాస్, కుటుంబీస్, మహత్తరాస్ అనమాట. గ్రామికాస్, కుటుంబీస్, మహత్తరాస్ అంటే ముగ్గురు. కృషిబాల, కర్షక, కినాస్ అనమాట. సోషల్ సిస్టమ్ స్లావరీ లేబర్ ఎలా ఉంది? స్లావరీ అనేది ప్రెవలెంట్ అనమాట. యాజ్ పర్ కామసూత్ర మేల్ అండ్ ఫీమేల్ వర్ స్లేవ్స్ వర్ యూజ్డ్ ఫర్ లేబర్ అనమాట. అండ్ సబ్జెక్టెడ్ టు ఎక్స్ప్లాయిటేషన్ బై దేర్ ఓనర్స్ అనమాట. కాన్సెప్ట్లో కూడా మెన్షన్ చేస్తుంది అనమాట. మేల్ ఫీమేల్ యూత్ అండ్ లేబర్స్ అనమాట. ఇది ట్రేడ్ అండ్ క్రాఫ్ట్ ప్రొడక్షన్. చౌల్ అనేది వెస్ట్ కోస్ట్ అనమాట. చౌల్ అనేది వెస్ట్ కోస్ట్. టామర్ లిప్టే అనేది బెంగాల్ దగ్గర. బ్రిగు కచ్చా అనేది బరోచ్ అనమాట. బ్రిగు కచ్చా గుజరాత్ దగ్గర. బ్రిగు కచ్చా అనమాట. బరోచ్ని బ్రిగు కచ్చా అనేవారు. అరిక్కుమేడు అనమాట తమిళనాడు దగ్గర. లింక్డ్ రామన్ ట్రేడ్ అనమాట. అరిక్కుమేడు తమిళనాడు దగ్గర. కావేరిపట్నం అనమాట. మొత్తం 5: కావేరిపట్నం, అరికుమేడు, బ్రిగు కచ్చా, తామర్ లిప్తే, చౌల్ అనమాట. చౌలు, తామర్ లిప్తే, బ్రిగు కచ్చా, అరకుమేడు, కావేరిపట్నం అనమాట. మేజర్ క్రాఫ్ట్ ప్రొడక్షన్ అనమాట. టెక్స్టైల్ ఇండస్ట్రీ. షౌమా అనమాట. లెనిన్ ఫ్యాబ్రిక్స్. షౌమా అంటే లెనిన్ ఫ్యాబ్రిక్స్ అనమాట. ఇది టెక్స్టైల్ ఇండస్ట్రీ షౌమా అనమాట. పట్ట వస్త్ర అంటే వేరే సిల్క్ వెరైటీస్ అనమాట. పట్ట వస్త్ర అంటే వేరే సిల్క్ వెరైటీస్. షౌమా అంటేనేమో లెనిన్ ఫ్యాబ్రిక్స్ అనమాట. షౌమా ఎర్తన్ బాట్స్, వుడెన్ ఫర్నిచర్, మెటల్ టూల్స్, డొమెస్టిక్ ఐటమ్స్ అనమాట. గిల్డ్స్ అనమాట. గిల్డ్స్ ఏంటి? శ్రేణీస్ అనమాట. గిల్డ్స్ ప్లేట్ క్రూషియల్ ఇన్ ట్రేడ్ ప్రొడక్షన్ అనమాట. కోఆపరేటివ్స్, చీఫ్ అండ్ ఫంక్షనరీస్, ప్రొడక్షన్, రెస్పాన్స్ గిల్డ్ ట్రెడిషన్ అనమాట. పనిష్మెంట్ ఫర్ మిస్కండక్ట్ అనమాట. సబ్జెక్ట్ టు పెనాల్టీస్ అనమాట.